అందరికీ నమస్కారం. ఈషా హాంటెడ్ నైట్కి విచ్చేసిన హారర్ మూవీ లవర్స్ అందరికీ స్వాగతం, సుస్వాగతం. ఈరోజు ఒక హాంటెడ్ ఎక్స్పీరియన్స్ని అనుభవించడానికి ఇవాళ చాలామంది ఇక్కడికి వచ్చారు. అలాగే డిసెంబర్ 25న థియేటర్స్కి కూడా వెళ్ళబోతూ ఉన్నారు. ఎందుకంటే చాలా 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 రోజుల తర్వాత మనందరినీ జెన్యూన్గా భయపెట్టే సినిమా థియేటర్స్లో రాబోతోంది. కాబట్టి హారర్ లవర్స్ అందరికీ ఒక ఫీస్ట్ని తీసుకురాబోతున్నటువంటి ఈషా మూవీ హాంటెడ్ నైట్కి విచ్చేసినటువంటి మీ అందరికీ మరొకసారి స్వాగతం, సుస్వాగతం. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ మా ఈషా టీమ్ ముందు వరుసలో కూర్చున్న ప్రతి ఒక్కరికి ఆహ్వానం పలుకుతున్నాము. హార్టియెస్ట్ వెల్కమ్. అండ్ మా నలుగురు ఫ్రెండ్స్ ఇక్కడే ఉన్నారు. సో వాళ్ళందరికీ బిగ్ హాయ్. సో త్రిగుణ్ గారు, హెబ్బా పటేల్, సిరి అండ్ అఖిల్ రాజ్, హార్టియెస్ట్ వెల్కమ్ టు యూ. సో హాంటెడ్ నైట్ అనే ఇవాల్టి మన ఈ కార్యక్రమంలో మనం ఈ సినిమా గురించి చాలా మాట్లాడుకోబోతున్నాము. అన్నిటికీ మించి చాలా ఎక్స్పీరియన్స్ చేయబోతున్నాము అని చెప్పాలి. దానికి మీరందరూ రెడీ అయితే ఒక్కసారి గట్టిగా చప్పట్లతో ఈవెంట్ని స్టార్ట్ చేయవలసిందిగా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాము. ఆ వెనకాల ఉన్నటువంటి హారర్ మూవీ లవర్సేనా మీరందరూ? ఒక్కసారి మరి చప్పట్లు కొట్టాలి కదా. మిమ్మల్ని కూడా కలిపే కదా అడిగాను. ఇక్కడ మళ్ళీ స్పెషల్ ఇన్విటేషనా? హలో, రెండు చేతులు ఖాళీగానే ఉన్నాయా? కొట్టండి చప్పట్లు. ఓకే. సో ఈషా సినిమా మనందరికీ ఒక డిఫరెంట్ అండ్ జెన్యూన్ అండ్ ఆనెస్ట్ ఎక్స్పీరియన్స్ని, హారర్ ఎక్స్పీరియన్స్ని ఇవ్వడానికి రెడీగా డిసెంబర్ 25th నుంచి థియేటర్స్లో మన ముందుకు వచ్చేస్తోంది. సో విషింగ్ ద హోల్ టీమ్ ఆల్ ద వెరీ బెస్ట్. ఇవాళ మన హాంటెడ్ నైట్ ఈవెంట్ని మొదలు పెట్టేద్దాము. సో HVR ప్రొడక్షన్స్ బ్యానర్ పైన హేమా వెంకటేశ్వరరావు గారి నిర్మాణంలో, KL దామోదర్ ప్రసాద్ గారి సమర్పణలో, శ్రీనివాస్ మన్నే గారి దర్శకత్వంలో అండ్ RR ధ్రువన్ మ్యూజికల్గా మన ముందుకి ఈ చిత్రం రాబోతోంది. సంతోష్ గారు ఈ హారర్ ఎక్స్పీరియన్స్ని చాలా అద్భుతంగా కెమెరాలో బంధించి మన ముందుకి తీసుకురాబోతూ ఉన్నారు. సో ఇటువంటి అద్భుతమైన టెక్నికల్ వాల్యూస్తో పాటు మనందరికీ ఎంతో ఇష్టమైన, మనందరికీ ఎంతో దగ్గరైన యాక్టర్స్ని చూడబోతూ ఉన్నాము. సో త్రిగుణ్ గారిని మనం ఎన్నో సినిమాల్లో చూసాము. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ కథా కాంబినేషన్ మళ్ళీ రిపీట్ అవుతుంది అని అనడం మాకు ఇంకా ఎక్సైటింగ్గా అనిపిస్తుంది. ఏమైపోయారబ్బా ఈ కాంబినేషన్ అని అనుకుంటున్న టైంలో ఫైనల్గా వచ్చారు శ్రీనివాస్ మన్నే గారు అండ్ త్రిగుణ్ గారు. కంగ్రాచులేషన్స్ అండి. ఈగర్లీ వెయిటింగ్ టు సీ యువర్ కాంబినేషన్. అండ్ హెబ్బా పటేల్ హారర్ మూవీస్లో ఉంది అంటే అదేదో సంథింగ్ స్పెషల్గా ఉంటుంది అనే ఒక కాన్ఫిడెన్స్ వచ్చేస్తుంది అనమాట మాకు ఆటోమేటిక్గా. సో అలాగా మళ్ళీ హెబ్బాని చూడబోతూ ఉన్నాము. అండ్ సిరి ఈజ్ డెఫినెట్లీ ఎ లిటిల్ సర్ప్రైజ్ ఇన్ ద ఫిల్మ్. సో సిరి ఈ మధ్యకాలంలో ఏ లాంగ్వేజ్లో ఎప్పుడు ఏ సినిమాలో మెరుస్తుందో తెలియనంత సర్ప్రైజెస్ ఇస్తూ ఉన్నారు. సో ఈసారి కూడా మన ముందుకి ఈ కాంబినేషన్లో రాబోతున్నారు. అండ్ అఖిల్ రాజ్ అయితే మొన్ననే సూపర్ డూపర్ బ్లాక్ బస్టర్ కొట్టి ఫుల్గా ఎంజాయ్ చేస్తున్నారు. సో మళ్ళీ ఈసారి మాత్రం హాంట్ చేయడానికి వస్తున్నారా, భయపెట్టడానికి వస్తున్నారా, భయపడతారా చూద్దాం. సో మీరందరికీ కూడా మరొక్కసారి వెల్కమ్ చెప్పేస్తూ, మరి ఇవాల్టి మా స్పాన్సర్స్కి కూడా ఒక్కసారి కృతజ్ఞతలు తెలియజేసేసుకుంటూ, సో KLM ఫ్యాషన్ మాల్ కీప్ లవింగ్ మోర్ ప్రెజెంట్స్ ద హాంటెడ్ నైట్ ఆఫ్ ఈషా పవర్డ్ బై ప్రకృతి అవెన్యూస్ ప్రైవేట్ లిమిటెడ్. అసోసియేట్ స్పాన్సర్ ప్రియా గోల్డ్, జ్యువెలరీ పార్ట్నర్ వేగా జ్యువెలర్స్ అండ్ హెల్త్ పార్ట్నర్ యోదా, మిస్టర్ యోదా డయాగ్నోస్టిక్స్, ఫీటల్ మెడిసిన్, DNA డీకోడర్స్ అండ్ అఫ్కోర్స్ తెలంగాణ, హైదరాబాద్, గుంటూరు, ఖమ్మం, వైజాగ్ అన్నిట్లో కూడా ఉంది. అండ్ ఎస్, మరి ఇవాల్టి మా ఈవెంట్ని ఆర్గనైజ్ చేస్తున్న శ్రేయస్ మీడియా, భారత్స్ #1 మూవీ ఈవెంట్స్ అండ్ ప్రమోషనల్ కంపెనీ, అండ్ ఈషాస్ మ్యూజిక్ ఈజ్ ఆన్ ఆదిత్య మ్యూజిక్. మరి ఇవాళ మన హాంటెడ్ నైట్ని కొంచెం ప్లెజెంట్గా స్టార్ట్ చేయాలని అనుకుంటూ మా ఫ్రెండ్స్ అందరూ చాలా బ్రైట్గా ముందు కూర్చుని ఉన్నారు. కాబట్టి ఒక్కసారి ఆ సాంగ్తోనే మొదలు పెట్టేద్దాము. సో రీసెంట్గా రిలీజ్ అయ్యి సూపర్ డూపర్ సక్సెస్ అయినటువంటి మా ఫ్రెండ్షిప్ సాంగ్ ఆన్ స్క్రీన్ ప్లీజ్.
లాంచ్ చేయబోతున్నటువంటి ఈవెంట్లో సినిమాలో ఇలాంటి ఇమోషన్ కూడా ఉంది అంటూ ఆర్ఆర్ ధ్రువన్ గారు చాలా చాలా అద్భుతమైన మ్యూజిక్ని ఇచ్చారు. అండ్ అఫ్ కోర్స్ శ్రేయా ఘోషాల్ గారి గొంతులో అది ఇంకా చాలా అద్భుతంగా వినిపిస్తుంది. నాకు తెలిసి ఫర్ ఎవర్ ఉండిపోయే పాటల్లో, ఫ్రెండ్షిప్ సాంగ్స్లో ఇది డెఫినెట్గా ఉంటుంది. కంగ్రాచులేషన్స్ అండి, నిజంగా చాలా చాలా మంచి సాంగ్ వినేసాము. అండ్ ఇప్పుడు ఈ సాంగే కాదు, అఫ్ కోర్స్ సినిమాలో ఆయన కళ్ళతోటి ఆ హారర్ మూమెంట్స్ అన్నిటినీ క్యాప్చర్ చేసి రేపు థియేటర్స్లో మన కళ్ళకి చూపించబోతున్నటువంటి డిఓపిని ఇప్పుడు స్టేజ్ పైకి ఇన్వైట్ చేద్దాము. సంతోష్ గారు వేదిక పైకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాము. ఈషా చిత్రాన్ని రావాలండి, ముగ్గులోకి రావాలి అక్కడ. ఎస్, మీకోసమే ముగ్గేశాం. డిఓపికే మార్కా అంటున్నారు ఆయన. ఎవరైనా ఆ ముగ్గులో దిగాల్సిందే, రావాల్సిందే. ఓకే, సో సంతోష్ గారు, ప్రతి సీన్ని, ప్రతి హారర్ మూమెంట్ని మీరు మీ కెమెరాలో చూసి మాకు ప్రజెంట్ చేస్తూ వచ్చారు. కానీ ఏదైనా ఒక మూమెంట్ మీ రియల్ లెన్స్ తోటి ఎప్పుడైనా ఇలాంటి హారిఫైయింగ్ మూమెంట్స్ చూసారా? డెఫినెట్గా నా ఎక్స్పీరియన్సే ఈ చీకటి ఈ సినిమాలో. ఎందుకంటే చాలాసార్లు డైరెక్టర్ గారు బయటికి వెళ్ళేసి వచ్చి, ఏంటి సంతోష్ బొమ్మ కనబడట్లేదు అన్నాడు. ఎంత సార్ బొమ్మ కనబడితే భయం రాదు, కొంచెం చిన్న డార్క్నెస్ ఉంటేనే బాగుంటుంది. ఎందుకంటే నేను చైల్డ్హుడ్ నుంచి చాలా ఫియర్ పర్సన్ని, చాలా భయం నాకు. అందుకని కంప్లీట్గా బిల్డింగ్ మొత్తం డార్క్ చేసేసి డార్క్ ఓర్ని అలా చూపించాను. అంటే నా ఫియర్నే దాంట్లో పెట్టాను. థ్యాంక్ యూ సో మచ్ సార్, నన్ను ట్రస్ట్ చేసినందుకు. ఇంకా చెప్పండి. అదే అంటే మీ రియల్ లెన్స్, అంటే మీ నేకెడ్ ఐతో మీరు చూసిన హారర్ మూమెంట్స్ ఏమైనా ఉన్నాయా? అంటే రియల్ లైఫ్లో ఎప్పుడైనా అలాంటివి ఎక్స్పీరియన్స్ చేశారా? యాక్చువల్లీ ఉందని ఫీల్ అయ్యాను, కానీ తర్వాత మార్నింగ్ చూస్తే అది ఏదో క్లాత్ ఇలా ఉండేది. నైట్ టైం అంటే విలేజ్లో ఉన్నప్పుడు మైట్ బి నేను ఒక 10th అలా ఉండుంటా, అంటే ఆల్మోస్ట్ ఆ టైంలో బయటికి కామన్గా మనకి ఆ టైంలో వాష్రూమ్స్ కూడా అవైలబుల్ ఉండవు, బయటికి వెళ్ళాలి. వెళ్తే ఆ క్లాత్ ఏదో చెట్టుకి ఇలా ఊగుతుంది. జనరల్గా విలేజెస్లో బయటికి వెళ్ళొద్దు ఈ టైంలో అనేసి అందరూ ఎర్లీగా పడుకుంటారు. ఆ చిన్నప్పటి నుంచి ఆ ఫియర్ ఉంది చాలామందికి రావడం, వాళ్ళ ఎక్స్పీరియన్స్ చూడడం. నాకైతే రాలేదు కానీ బట్ వేరే వాళ్ళకి వేరేలా బిహేవ్ చేయడం చూసి భయం వేసింది. దట్ వాజ్ మై ఎక్స్పీరియన్స్. ఓకే, ఇప్పుడు ఈ సినిమా ఎక్స్పీరియన్స్ గురించి, ఇదిగో మా గ్యాంగ్తో వర్క్ చేసిన ఎక్స్పీరియన్స్ గురించి చెప్పండి ప్లీజ్. వీళ్ళందరూ యాక్చువల్లీ సిరీస్ చాలా భయము, ఎవరన్నా ఒకరు ఉండాలి. అటు వెళ్తే ఏం సార్ ఇంత చీకటి చేశారంటే, మరి చీకటి ఉంటేనే కదా భయం, తనకు లైట్ ఉంటే ఫియర్ ఉండదు. సో దట్ వాజ్ అ రియల్ ఎక్స్పీరియన్స్ ఎవరికైనా. సో అది ఆ 3 సినిమా ఎంటైర్ ఈ బిల్డింగ్లో క్యారీ చేసాం. ఫస్ట్ అయితే సింపుల్గా మంచిగా టూర్ వెళ్ళినట్టు వెళ్ళాం, అరకు బయట సరదాగా. ఇప్పుడు సాంగ్ చూశారు కదా, చాలా సరదాగా స్టార్ట్ చేసి తర్వాత బిల్డింగ్లోకి వెళ్ళి అందరినీ భయపెట్టించారు మా డైరెక్టర్ గారు. యా, అది. థ్యాంక్ యూ అండి. ఇంకేమైనా చెప్పాలనుకుంటే చెప్పచ్చు, లేదంటే కూర్చోవచ్చు. యాక్చువల్లీ ఎక్కువ గుర్తు రావట్లేదు, బట్ యా థ్యాంక్ యూ సో మచ్ మీడియా వాళ్ళకి. చాలా బాగా రీచ్ చేశారు సినిమాని. చాలామంది బయట ఎవరో స్ట్రేంజర్స్ మీట్ అయితే, ఈషా మీరు చేశారా అని సర్ప్రైజ్ చేశారు మమ్మల్ని. నేను ఎప్పుడు ఆ సర్ప్రైజ్ వినలేదు నా సినిమాలతో, ఈ సినిమాతో విన్నాను. రేర్గా వింటూ ఉంటాం, అంత తొందరగా ఇంత ఫాస్ట్గా రీచ్ చేసినందుకు చాలా థ్యాంక్స్ మీడియా వాళ్ళకి. అలాగే ఇంత పెద్దగా గ్రాండ్గా వెళ్ళడానికి వంశీ గారు, బన్నీవాస్ గారు ఈ సినిమాని ఇంత గ్రాండ్గా రిలీజ్ చేసినందుకు, ఇంత ఎక్కువ రీచ్ అవ్వడానికి వాళ్ళు రీజన్. థ్యాంక్ యూ సో మచ్ సార్, బన్నీవాస్ గారు అండ్ వంశీ గారు. ఎందుకంటే ఇలాంటి ఒక మంచి కంటెంట్ ఫర్దర్గా యంగ్ పీపుల్, మంచి టాలెంటెడ్ పీపుల్ సినిమా చేయడానికి వీళ్ళు ఇలాగా సపోర్ట్ చేయడం వల్ల వాళ్ళు మంచి కంటెంట్ తీసుకోవడానికి చాలా పాసిబిలిటీస్ ఉన్నాయి. ఎందుకంటే రీసెంట్గానే అఖిల్ సినిమాని పెద్ద హిట్ చేశారు, లిటిల్ ఆర్ట్స్ కూడా చేశారు. ఇట్లాంటి మంచి మంచి కంటెంట్ చేయడానికి ఫిలిం మేకర్స్కి స్ట్రాంగ్ అంటే నమ్మకాన్ని ఇస్తున్నందుకు చాలా చాలా థ్యాంక్స్. అండ్ ఫర్దర్గా కూడా మేము యాక్చువల్ ఎప్పుడు నేను నమ్ముతూ ఉంటాను, సినిమా మనం నమ్మి చేయాలి, క్వాలిటీగా చేయాలి, కథకి ఏం కావాలో మనం నమ్మి చేయాలి, అప్పుడే సినిమా నిజంగా బాగా క్వాలిటీ కనబడుతుంది అని నేను నమ్ముతూ ఉంటాను. ఇది రిజల్ట్ ఈరోజు నాకు చాలా రోజుల తర్వాత నాకు ఇది
అనుభూతి చెందుతున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ఇక్కడ వచ్చిన అందరికీ చాలా చాలా థ్యాంక్స్. ఎంతమంది భయపడ్డారు ట్రైలర్ చూసి? హలో ప్లీజ్. ఓకే, థ్యాంక్ యూ. ట్రైలర్ చూసి ఎంతమంది భయపడ్డారు అనేది రాంగ్ క్వశ్చన్. ట్రైలర్ చూస్తూనే ఎంతమంది భయపడ్డారు, ఎంతమంది మధ్యలో ఆపేశారు, ఎంతమంది ఫుల్గా చూశారు, ఇలాంటి క్వశ్చన్లు అడగాలి. యాక్చువల్లీ నేను 11 ఒకసారి ట్రైలర్ చూసి మళ్ళీ డైరెక్ట్ గారు కాల్ చేద్దాం అనుకున్నా ఒకసారి. ఎందుకులే ఇప్పుడు మళ్ళీ పడుకుంటే అప్పుడు నేను చేసిందే చూడడానికి భయం వేసింది నాకు. ఓకే, ఆనెస్ట్లీ నా ఎక్స్పీరియన్స్. సరే పొద్దున్న చూసి మాట్లాడదాంలే అని 11 ఎగ్జాక్ట్గా. అవును. ఓకే, యా థ్యాంక్ యూ. నేను ఏదో మాట వరుసకి ఇంకేమైనా చెప్తారా అని అడిగాను. ఆయన మొత్తం అంతా స్పీచ్ ఇస్తూనే ఉన్నారు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఫర్ యువర్ వండర్ఫుల్ వర్క్ ఫర్ ద ఫిల్మ్. ఓకే, సో హాంటెడ్ నైట్లో ఇందాక మనం ఆ పాట విన్నాం, ఫ్రెండ్షిప్ సాంగ్. అది మాత్రం బాగా హాంట్ చేస్తూనే ఉంది కాబట్టి ఒకసారి ఆ సాంగ్ని డైరెక్ట్గా మన సింగర్ కమ్ మ్యూజిక్ డైరెక్టర్ కమ్ లిరిసిస్ట్ అందరూ ఇక్కడే ఒక పర్సన్లోనే ఉన్నారు కాబట్టి ఆర్ఆర్ ధ్రువన్ గారు వారే ఒక్కసారి స్టేజ్ పైకి వచ్చి మా కోసం సాంగ్ ప్రజెంట్ చేస్తే బాగుంటుంది. ఒక్కసారి గట్టిగా చెప్పట్లతో లెట్స్ ఇన్వైట్ ద మ్యూజిక్ డైరెక్టర్ ఆర్ఆర్ ధ్రువన్ గారు ఆన్ టు ద స్టేజ్. ఆల్సో ఈరోజు ఆర్ఆర్ ధ్రువన్ గారితో పాటు మనకి ఈ పాటని ప్రజెంట్ చేయడానికి అదితి భావరాజు ఇస్ హియర్. రిక్వెస్టింగ్ అదితి టు ప్లీజ్ కమ్ ఆన్ టు ద స్టేజ్. సో శ్రేయా ఘోషాల్ గారు ఒరిజినల్గా అద్భుతంగా పాడినటువంటి ఆ పాటని అదితి. ఎస్, అందరికీ నమస్కారం అండి. సాంగ్ నచ్చిందండి అందరికీ? మొహమాట పడకలండి. బాగాలేదంటే బాగాలేదని చెప్పొచ్చు, బాగుందంటే బాగుందని చెప్పొచ్చు. వీఆర్ ఓపెన్ టు ద క్రిటిసిజం. అండ్ ఇప్పుడు అదితి కూడా జాయిన్ అవుతుంది ఈ సాంగ్కి. సో అదితి హ్యాస్ బీన్ అ సిగ్నిఫికెంట్ పార్ట్ ఆఫ్ మై మ్యూజిక్ జర్నీ. మైల్స్ ఆఫ్ లవ్ నుంచి తెలియదే అనే సాంగ్ మీ అందరికి తెలుసు. సో ఆ సాంగ్ సిడ్ శ్రీరామ్తో పాడింది తనే. అండ్ అక్కడి నుంచి కూడా ఆల్మోస్ట్ టిల్ ఈషా ఆల్ మై బ్యాక్గ్రౌండ్ స్కోర్స్లో తన వాయిస్ అనేది ఒక ఇన్స్ట్రుమెంట్ లాగా నేను వాడుతూ ఉంటాను అనమాట. ఆల్ మై స్కోర్స్ ఎక్కడెక్కడైతే ఆ అందమైన ఆలాపులన్నీ వస్తుంటాయి అన్నీ అదితివే. థ్యాంక్ యూ అదితి ఫర్ బీయింగ్. అందంగా ఉంటుందా, భయంగా ఉంటాయా? డివోషనల్గా, ఎమోషనల్గా ఉంటుంది. హారర్ మూవీలో కొన్ని చోట్ల హారర్ సౌండ్స్ కూడా వాడాము ఈ అమ్మాయి వాయిస్లో. సో అది మీరు చూస్తారు రేపు. సో here we go with the song. నింగిలోని చందమామే నీ చేతిలోన వాలిపోదా, స్నేహమన్న మాట ఉంటే బ్రతుకులో చరితలెన్నో దోస్తులెన్నో ఆస్తులే
వావ్. థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్. పాట ఎంతసేపు విన్నా ఎన్నిసార్లు విన్నా అలా వినాలనిపిస్తూనే ఉంది. దట్ ఇస్ ద మ్యాజిక్ ఆఫ్ దిస్ సాంగ్. థ్యాంక్ యూ. So he wrote the song and he composed Yes. it. So congratulations to him థ్యాంక్ యూ సో మచ్. and to the whole team. థ్యాంక్ యూ Congratulations. అదితి. థ్యాంక్ యూ. మీరు ఉండాలండి, మీతో ఇంకా పని ఉంది. అదితి, యూ కెన్ హ్యావ్ యువర్ సీట్. థ్యాంక్ యూ సో మచ్. సో ధ్రువన్ గారు, ఇప్పుడు ఆ ప్లెజెంట్ ఫ్రెండ్షిప్, ఆ ఇమోషనల్ సాంగ్ నుంచి బయటకు వచ్చేద్దాము. సో సినిమా ఎడిటింగ్ తర్వాత చూసేది మీరే కాబట్టి మీ బీజిఎంతో మమ్మల్ని చాలా భయపెట్టారు. ఓకే, అది పక్కన పెడితే బీజిఎం కొట్టక ముందు మీరు భయపడిన సందర్భాలు ఏంటి? అంటే డైలీ నైట్ వర్క్ అయిపోయిన తర్వాత ఇంటికి వెళ్తున్నప్పుడు అది ఆ హాంటింగ్ ఒక్కడనే పడుకుంటా యూజువల్లీ. వర్క్ కూడా నైటే చేయాలా? అంటే నైట్స్ అంటే మాకున్న డెడ్ లైన్స్ ఎప్పుడు అలానే ఉంటాయి. సో Okay. నైట్స్ కూడా పని చేయాల్సి వస్తుంది బేసిక్గా. సో వర్క్ చేసి ఇంటికి వెళ్ళేటప్పుడు ఇంటికి వెళ్ళేటప్పుడు ఏముండదు, ఇంటికి వెళ్ళాక ఒక్కడనే పడుకున్నప్పుడు హనుమాన్ చాలీసా చదువుకొని పడుకోవాల్సి వచ్చేది. సో అది చాలా హాంటింగ్గా ఉండేది. ఏదైనా డిస్టర్బింగ్ మూమెంట్ ఉందా సినిమా చూస్తున్నప్పుడు, వర్క్ చేస్తున్నప్పుడు? ఎనీ డిస్టర్బింగ్ మూమెంట్? డిస్టర్బింగ్ మూమెంట్ అని నేను చెప్పలేను, కానీ డెఫినెట్లీ ఇంపాక్ట్ ఇచ్చిన మూమెంట్స్ మాత్రం అట్లీస్ట్ ఒక 4 to 5 ప్లేసెస్లో అది ఎన్నిసార్లు చూసినా, అంటే టు బి బ్రూటల్లీ ఆనెస్ట్ ఇవాళ కూడా చూశాను నేను, మళ్ళీ ఇంటర్వెల్ అది సౌండ్ చెక్ అవుతున్నప్పుడు చూశాను. సో నేను మళ్ళీ భయపడ్డాను. అది మీరు లైక్ అది మళ్ళీ ఫ్రెష్గా ఎడిట్ అయ్యి వచ్చింది, సౌండ్ సింక్ చేసుకుని చూసేసరికి నాకు ఎక్కడ జంప్ స్కేర్ వస్తుందో నాకు తెలియదు. సో నేను సడన్గా చూసేసరికి లైక్ ఒక కామన్ ఆడియన్లో చూశాను. ఐ వాస్ లైక్ కొంచెం ఆ గజ్జ అంటది కదా, షివరింగ్ వచ్చి. ఓకే, సో ఫైనల్గా మీ సొల్యూషన్ హనుమాన్ చాలీసా? అబ్బాయి హనుమాన్ చాలీసా. ఓకే, అది కూడా అంట దగ్గర పెట్టుకోండి అమ్మా, కొంచెం వీలైతే బై హార్ట్ చేసుకోండి రాని వాళ్ళు. షూర్గా నేను ఒక మామూలుగా మనము హనుమాన్ చాలీసాలు చాలా వర్జన్స్ విన్నాము. కొంతమంది అది ప్రశాంతత కోసం పీస్ఫుల్ వర్జన్స్ ఉన్నాయి, కొంతమంది నిజంగా డివోషనల్గా ట్రాన్స్లో హనుమాన్ చాలీసా చేస్తారు. కానీ కొంత మోస్ట్లీ మనకి ఇట్స్ పాపులర్ విత్ దోస్, ఇప్పుడు నిద్రపోతున్నప్పుడు ఒక భయం వేసిన వాళ్ళు, ఒంటరిగా ఫీల్ అయిన వాళ్ళు ఒక ఆ ధైర్యం కోసం హనుమాన్ చాలీసా చదువుతారు. సో నేను దాన్ని అభయ హనుమాన్ చాలీసా అని నేను ఒకటి కంపోజ్ చేసుకున్నా. డెఫినెట్గా ఈ ఫిలిం రిలీజ్ అయిన తర్వాత అది ఆదిత్య మ్యూజిక్లోనే రిలీజ్ చేద్దామని ప్లాన్ చేస్తున్నాను. దానికి డిమాండ్ ఎలాగూ పెరుగుతుంది కాబట్టి. ఎగ్జాక్ట్లీ. ఓకే ఓకే, ఇంకేమైనా చెప్పాలనుకుంటే ప్లీజ్. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం అండి వన్స్ అగైన్. సో 2025 అనేది చాలా చాలా మెమరబుల్ ఇయర్ అండి. ఆర్టిస్ట్గా నేను ఆల్మోస్ట్ డిసెంబర్ 2011లో నా జాబ్ క్విట్ చేసి వచ్చాను యూఎస్ నుంచి. అండ్ అక్కడి నుంచి ఇప్పుడు చూసుకుంటే 2025 డిసెంబర్ ఇది. సో ఈ ఇయర్ ఆల్మోస్ట్ ఒక 14 years ఆఫ్ అది వనవాసం అంటారు కదా, నాకు టీఎఫ్ఐకి బానిసగా బతికాను నేను ఈ 14 years. సో ఈ ఇయర్ అనేది అంత ఫ్రూట్ఫుల్గా నాకు ఉండింది. స్టార్టింగ్ ఫ్రమ్ జనవరి నుంచి నేను మ్యూజిక్ చేసిన ఫిలిమ్స్ కథా కమామిషో అని ఒక సినిమా రిలీజ్ అయింది, అండ్ అది మంచి రామ్-కామ్, మ్యూజికల్లీ చాలా క్రిటికల్లీ ఎక్లెయిమ్డ్ అది. అండ్ అలానే కంటిన్యూటీలో బాపు అనే ఒక విలేజ్ డ్రామాకి మ్యూజిక్ చేశాను. అండ్ రీసెంట్గా మా బన్నివాస్ గారితో మిత్రమండలి మూవీ చేశాను, అండ్ ఆ సాంగ్స్ అన్నీ కూడా మీరు చాలా ఆదరించారు. అండ్ ఇప్పుడు ఈషా ఫిలింతో ఒక హారర్ థ్రిల్లర్తో మీ ముందుకు వస్తున్నాను. సో ఇన్ని జానర్స్ ఒక ఇయర్లో మ్యూజిక్ డైరెక్టర్గా నాకు రావడం అనేది చాలా అదృష్టంగా ఫీల్ అవుతున్నాను. అండ్ అట్ ద సేమ్ టైం ఈ ఇయర్ నేను రచయితగా సంక్రాంతికి వస్తున్నాలో సాంగ్ రాయడం జరిగింది. అది ఎంత బ్లాక్ బస్టర్ మీకు తెలుసు. అండ్ ఓజీలో హంగ్రీ చిట్టా వచ్చింది. సో ఇట్లా చాలా మెమరబుల్. మన శ్రీ విష్ణు గారు కూడా #సింగిల్లో రాశాను. సో మోర్ దెన్ ఎనీథింగ్ నాకు ఒక గ్రాటిట్యూడ్ లాగా అనిపిస్తుంది అనమాట కమింగ్ టువర్డ్స్ ద ఎండ్ ఆఫ్ ద ఇయర్. సో ఈ ఇయర్ నాకు ఎన్నో ఇచ్చింది, అలానే ఈషా రూపంలో ఒక థియేట్రికల్ హిట్ కూడా ఇస్తుందని నేను ప్రగాఢంగా నమ్ముతున్నా. అండ్ దీనికి ముఖ్య కారణమైన నాకు అవకాశం ఇచ్చినందుకు శ్రీనివాస్ గారికి, సార్ లవ్ యూ. జర్నీ ఈజ్ అ మెమరబుల్ జర్నీ. ఎందుకంటే 2 years అయింది ఎగ్జాక్ట్గా. ఇవాళ మార్నింగ్ కూడా నేను వాట్సాప్లో మన పాత క్లిప్స్ అన్నీ చూసుకోవడం, మార్నింగ్ జనవరి నుంచి Jan 24 నుంచి ఇప్పటిదాకా ఆల్మోస్ట్ ఇట్ వాస్ లైక్ వెరీ 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 అన్ఫర్గెటబుల్ జర్నీ అని చెప్పొచ్చు. అండ్ ఆయన చాలా నేర్చుకున్న, ఆయన పేషెన్స్, ద వే హీ కన్సీవ్డ్ ద ఫిలిం, అండ్ ఆయన సాధించిన విధానం, అవుట్పుట్ అనేది ఇన్క్రెడిబుల్ అది. అండ్ అలానే నాలాంటి ఎంతోమంది యంగ్ టాలెంట్స్కి ఇలాంటి స్టేజ్నిచ్చి అండ్ సినిమాకి ఇలాంటి ఒక రీచ్ తీసుకొచ్చి, ఒక బస్ తీసుకొచ్చి మీ అందరి ముందు తీసుకొస్తున్నందుకు బన్నివాస్ సార్ అండ్ వంశీ నందిపాటి గారు, కుడోస్ టు యూ సార్.
ఎందుకంటే మీరు ఇచ్చిన ఎంకరేజ్మెంట్ అనేది నాలాంటి ఎంతోమందికి అది ఒక డోర్ ఓపెన్ అవుతుంది ఈరోజు. అండ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇంత బాగుంది అని అందరు మాట్లాడుతున్నారు. సో దానికి ముఖ్య కారణం ఇంకొక వ్యక్తి ఉన్నారు. ఐ వాంట్ టు కాల్ మై ఫ్రెండ్ అండ్ మై బ్రదర్ అసోసియేట్ కుశల్. ఒకసారి స్టేజ్ మీదకి వస్తే. సో కుశల్ నేను ఆల్మోస్ట్ ఇప్పుడు ఇది 10th ఫిలిం ఇది. ఈజ్ బీన్ లైక్ మై సౌండ్ మ్యాన్. ఆల్మోస్ట్ అన్ని జానర్స్ ఎంత వర్సటైల్గా ఏ సాంగ్ ఇచ్చినా దాని ప్రోగ్రామింగ్ చేయగలడు. అండ్ అలానే ఏ స్కోర్ ఇచ్చినా దాన్ని నిలబెట్టగలిగే ఒక వర్తబుల్ టెక్నీషియన్ ఈ అబ్బాయి. అండ్ ఐఎమ్ సో ప్రౌడ్ టు హ్యావ్ యూ యాజ్ మై అసోసియేట్. అండ్ నాకు బేసిక్ కొంచెం నర్వస్గా ఉంది. నువ్వు మాట్లాడేదన్నా నువ్వేం చెప్పాలనుకుంటే చెప్పు, మాట్లాడు. నేను ఈ స్టేజ్ మీద ఒక విషయం షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. ఏ మ్యూజిక్ డైరెక్టర్ కూడా ఒక ప్రోగ్రామర్కి ఒక క్రెడిట్ మెయిన్ స్క్రీన్ మీద ఇవ్వరు. ఈ రోజుల్లో అందరూ ఒకడు మనతో సమానంగా వస్తున్నాడంటే వాడిని ఎలా తొక్కేద్దామని చూస్తారు. కానీ మా వాడు నాకు సమానంగా స్క్రీన్ మీద ఒక క్రెడిట్ ఇచ్చాడు. థ్యాంక్ యూ బ్రో, లవ్ యూ బ్రో. ఈ సినిమాని ఇంత బాగా తీసుకెళ్తున్నందుకు బన్నీవాస్ గారికి, వంశీ నందిపాటి గారికి థ్యాంక్ యూ సార్. మీరు బన్నీవాస్ గారు చెప్పినట్టు హార్ట్ పేషెంట్లు అందరూ ఈ సినిమాకి రావద్దు. వంశీ నందిపాటి గారు చెప్పినట్టు ఎవరైనా తాయెత్తులు తెచ్చుకుంటే తెచ్చుకోండి. మా డైరెక్టర్ గారికి, ప్రొడ్యూసర్ గారికి థ్యాంక్ యూ సార్, ఈ సినిమా మాకు ఇచ్చినందుకు. థ్యాంక్ యూ సో మచ్. ఆయన ఈ సినిమాకి లవ్ యూ సార్. ఆయన ఈ సినిమాకి ప్రోగ్రామింగ్ చేసినప్పుడైనా భయపడ్డారో లేదో తెలియదు, కానీ మైక్ చేతిలో పెట్టగానే మాత్రం ఎక్కడ లేని భయం వచ్చింది, అర్థమైంది మాకు. బట్ హార్టీ కంగ్రాచులేషన్స్ అండి ఇద్దరికి. థ్యాంక్ యూ సో మచ్. సో 25th అందరూ వచ్చి మీ ఫ్రెండ్స్తో స్కేర్ అవ్వండి, థ్రిల్ అవ్వండి, చిల్ అవ్వండి. మా సినిమా గురించి మాట్లాడుకుంటారు, చాలా లాంగ్ టైం మాట్లాడుకుంటారు, గుర్తుపెట్టుకుంటారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ టు అవర్ మ్యూజిక్ డైరెక్టర్ ఆర్ఆర్ ధ్రువన్ గారికి ఒక్కసారి గట్టిగా చప్పట్లతో కంగ్రాచులేట్ చేసేస్తూ ఆర్ఆర్ ధ్రువన్ గారి ఎఫెక్ట్ కొంచెం మేము ఈ హాంటింగ్ నైట్లో కూడా ఇవ్వాలనుకుంటున్నాము, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ని గుర్తు చేస్తూ. ఓకే, సో ఎస్పెషల్లీ ఈ ఎఫెక్ట్ అంతా ఇప్పుడు నేను బన్నీవాస్ గారికి వెల్కమ్ చెప్పడం కోసం అన్నమాట, స్టేజ్ మీద కాదు, ఈవెంట్కి. సో బన్నీవాస్ గారు అండ్ వంశీ నందిపాటి గారు, గోల్డెన్ కాంబినేషన్ ఈజ్ అగైన్ కమింగ్ ఆన్ December 25th. ఈ 2025లో ఇంకొక సక్సెస్ స్ట్రీక్ని కంటిన్యూ చేస్తూ బ్లాక్ బస్టర్ కొట్టడానికి, సో చిన్న సినిమాల్ని పెద్ద సక్సెస్ వైపు నడిపించే ఆ కాంబినేషన్కి ఒక్కసారి గట్టిగా చప్పట్లతో వెల్కమ్ చెప్దాము. బన్నీవాస్ గారు అండ్ వంశీ నందిపాటి గారు, థ్యాంక్ యూ సో మచ్. అయితే వాళ్ళిద్దరూ ఈ సినిమాని గ్రాండ్గా రిలీజ్ చేస్తూ ఉన్నారు. అయితే ఈ సినిమాని చాలా ప్యాషన్తో జనాల్ని భయపెట్టాలి అన్నటువంటి ఉద్దేశంతో డబ్బులు పెట్టిన ప్రొడ్యూసర్ని ఇప్పుడు స్టేజ్ పైకి ఇన్వైట్ చేద్దాము. వెంకట్ గారు వేదిక పైకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాము. సో ప్రొడ్యూసర్ హేమా వెంకటేశ్వరరావు గారు. హలో అండి, ఈ ఈవెంట్కి వచ్చిన మీడియా మిత్రులందరికీ అండి నా ధన్యవాదాలండి. ఒక చిన్న సామెత ఉందండి, జనరల్గా నీటిని నార్మల్గా తాగితే మంచినీరు అంటారు, కానీ అదే వాటర్ని శంఖంలో వేస్తే తీర్థం అంటారు, అంటే మహాప్రసాదంగా మనం భావిస్తాం కదండి. అయితే మా సినిమాకి శంఖంలా మారి అద్భుతంగా ప్రజెంట్ చేస్తున్న బన్నీవాసు అండ్ వంశీ గారికి మెనీ థ్యాంక్స్ సార్. ఈ స్టేజ్ మీద ఇలా మాట్లాడుతున్నాను, ఇంత మీడియా పెద్దల ముందు, ఇంతమంది ముందు మాట్లాడుతున్నానంటే చాలా గర్వంగా ఉంది సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్.
నెక్స్ట్ కమింగ్ టు మా డైరెక్టర్ గారండి, శ్రీనివాస్ మన్నే గారు. యాక్చువల్గా ఈ స్టోరీ స్టార్ట్ చేసేటప్పుడు ఓకే కథ ఓకే అయిందండి. సార్కి ఒకటే అడిగాను నేను, సార్ మనం హర్రర్ సినిమా చేస్తున్నాం కదా, హర్రర్ నెక్స్ట్ లెవెల్లో ఉండాలి సార్. అంటే ఓకే చాలా వరకు హర్రర్ సినిమాస్ వచ్చాయి, మనం తీస్తే ఇది ఒక మార్క్ లాగా ఉండిపోవాలి సార్ తెలుగు ఇండస్ట్రీలో. అంటే ఎందుకు అంత కాన్ఫిడెంట్గా అతను అడిగానంటే అతని గురించి నాకు తెలుసండి. మనం ఏదైనా అడిగితే ఒక 5% 10% అడిగామనుకోండి, 100% అవుట్పుట్తో వస్తాడు అతను. ఓకే అతని మీద ఉన్న నమ్మకంతో సార్ హర్రర్ అంటే ఇంకా ఎలా ఉండాలంటే ఇంకా అంటే ఇంకా కొన్ని వర్డ్స్ మనం చెప్పలేమండి, ఆ రేంజ్లో చేశారు అతను. సో ఇదే విధంగా కంప్లీట్ అయ్యిందండి, సినిమా అంతా అయితే కంప్లీట్ అయ్యింది. కంప్లీట్ అయిన తర్వాత ప్రివ్యూ చూసేటప్పుడు థియేటర్లో నేను దాము గారు కలిసి చూస్తున్నామండి. ఆల్రెడీ నాకు సినిమా స్టోరీ అంతా తెలుసండి, షూటింగ్లో ఉన్న ఏ సీన్ తర్వాత ఏ సీన్ వస్తుంది అంతా కూడా A to Z తెలుసండి నాకు. తెలిసినా కూడా ప్రివ్యూ చూసేటప్పుడు ఒక 10 to 12 టైమ్స్ అండి చాలా భయపడ్డామండి, చాలా భయపడ్డాం. అంటే తెలిసిన స్టోరీని కూడా భయపడ్డం అనేది చాలా రేర్ అండి అది. చూసిన తర్వాత ఇంకా సినిమా అంతా అయిపోయిందండి. అయిపోయిన తర్వాత బయటకు వస్తే ఇంకా అడుగుతూ ఉంటారు కదా రివ్యూస్, అంటే ఎలా ఉంది సినిమా అని. ఒక 10 to 15 మినిట్స్ అయితే మాత్రం అస్సలు బ్రెయిన్ పనిచేయలేదండి. అంటే రివ్యూ చెప్పాలి అంటే అసలు ఏం అర్థం అవ్వలేదు సినిమా. అంటే బ్రెయిన్ అంతా షేక్ అయిపోయినట్టు అనిపించిందండి. అంటే ఆ భయానికి, అంటే చూసారా ఏదైనా బాగా భయపడ్డాం అనుకోండి, మనకి గుండెల్లో ఎట్టిన చిన్న అదురులా ఉంటుంది, అలా హాంటింగ్లా ఉంటుంది. అప్ టు నాకు 15 మినిట్స్ వరకు ఆ హాంటింగ్ అయితే ఫీల్ అయ్యానండి. తర్వాత మళ్ళీ లోకంలోకి వచ్చానండి. అంటే అంత భయంకరంగా ఉంటుందండి సినిమా అయితే మాత్రం. వాసు గారు చెప్పేటప్పుడు మీడియా ముందు చెప్పారు హార్ట్ వీక్ ఉన్న వాళ్ళు రావద్దని. 100% కరెక్ట్ సార్. అతను మీడియా ముందు చెప్పారు. నేను షో చూసిన తర్వాత నా ఫ్రెండ్స్ అందరికీ చాలామంది చెప్పానండి, అంటే కొద్దిగా డిఫరెంట్గా చెప్పాను అంతే. అంటే ఈ సినిమా అయితే చాలా భయపెడుతుంది సార్. అంటే ఇదేదో నా సినిమా మేము చేస్తాం కాబట్టి అని గొప్పగా అయితే చెప్పట్లేదండి, చాలా తక్కువే చెప్తున్నాను. అయితే ఇందులో హర్రర్ కంటే చూసుకుంటే అండి చాలా వరకు హర్రర్ అనేది ఒక చిన్న మసాలా అండి అంతే. దీన్ని మించిన స్టోరీ ఉంటుందండి. చాలా వరకు నేను ఆర్టికల్స్ చాలా వరకు రీసెంట్గా చూశానండి, చాలా వరకు మీడియాలో వాటిలోని అందరూ కూడా అండి ఓకే స్టోరీని అయితే చాలా వరకు గెస్ చేశారు, కానీ దానికి మించిన నెక్స్ట్ లెవెల్లో ఉంటుందండి స్టోరీ అయితే మాత్రం. అంటే ఇది మీరు ఒక హాంటెడ్ హౌస్కి వెళ్తే ఒక 99 రూపీస్ టికెట్ ఉంటుందండి, కానీ ఈ సినిమాకి వస్తాయండి 1000 రూపీస్ ఈక్వల్, అంటే ఒక టికెట్ 100 ఈక్వల్ 1000 రూపీస్ లాగైతే ఫీల్ అవుతారండి. ఇదే సినిమాని మీ హర్రర్ తీసేసినా కూడా బ్లాక్ బస్టర్ అండి ఇది. హర్రర్ అనేది కంటెంట్ని పక్కకు తీసేస్తే యాజ్ ఇట్ ఈజ్గా సినిమా తీస్తే అండి 100% బ్లాక్ బస్టర్ అండి. అంటే ఈ సినిమాలో హర్రర్తో పాటు మంచి కంటెంట్ అయితే ఉందండి, చాలా బాగుంటుంది. అందరూ రండి, December 25th వచ్చి ఎంజాయ్ చేయండి, చాలా భయపడతారండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ప్రొడ్యూసర్ గారు. థ్యాంక్ యూ సో మచ్ వెంకట్ గారికి. ఆల్ ద వెరీ బెస్ట్ చెప్పేస్తూ శ్రీ విష్ణు గారికి ఈ హాంటెడ్ నైట్కి ఆహ్వానం పలుకుతూ ఉన్నాము. ఈషా హాంటెడ్ నైట్ని ఎక్స్పీరియన్స్ చేయడానికి ప్రత్యేక అతిథిగా వచ్చేసినటువంటి శ్రీ విష్ణు గారు, అలాగే మా చిత్ర సమర్పకులు KL దామోదర్ ప్రసాద్ సార్, హార్టియెస్ట్ వెల్కమ్ టు యూ టు ద హాంటెడ్ నైట్ ఈవెంట్ ఆఫ్ ఈషా. శ్రీ విష్ణు గారు వెల్కమ్ అండి. హాంటెడ్ నైట్ని ఎక్స్పీరియన్స్ చేయడానికి వచ్చినందుకు థ్యాంక్ యూ. December 25th మరింత హారర్ ఎక్స్పీరియన్స్ని కూడా మీరు ఎక్స్పీరియన్స్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ హార్టీ వెల్కమ్ టు యూ. అండ్ మా దాము సార్కి కూడా వెల్కమ్ చెప్పేస్తూ ఉన్నాము, మా ప్రెజెంటర్ ఆఫ్ దిస్ ఫిల్మ్. ఓకే,
మరి ఈ సినిమాకి సంబంధించి ఇప్పుడు మనం స్క్రీన్ పైన కొన్ని ప్రమోషనల్ ప్రోమోస్ని చూడబోతున్నాము. సో కెన్ వీ హ్యావ్ ద వీడియోస్ ప్లీజ్? Hi guys, this is Heba Patel. I'm here today promoting my film Isha. So let's do a quick get ready with me. My base is done. So we just need to do something on our lip. First we're going to use my lip liner. And this is the lip liner that I will be using. And now we're going to go ahead and use a lipstick with it. Sometimes your lip liner also acts like a lipstick. So we're just going to put the lip liner as a lipstick again. I think the lips are looking fine for now, so we will have to move on to the next step of our get ready with me, which is smelling good. ఆత్మలున్నాయని నమ్మబోతున్నారా లేదా ఈ నలుగురు స్నేహితులు అండ్ అలాగే థియేటర్లో కూర్చునే మనం కూడా December 25th చూద్దాము. ఇప్పుడైతే వేదికపైకి ఒక పాపని పిలుద్దాము. యోచన ప్లీజ్ వెల్కమ్ ఆన్ టు ద స్టేజ్. యోచన ప్లీజ్ కమ్. భయపడుతున్నావా? ఎవరిని చూసి? నన్ను చూసి కాదు కదా. దా. సినిమాలో ఎవరికైనా భయపడ్డావా? నేను చూసా. నువ్వు చూడలేదా? చూసాను అంటే నేనంటే నేనే. నిన్ను నువ్వే చూసుకొని భయపడ్డావు సినిమా చూశాక. చేసేటప్పుడు చేసేటప్పుడు లేదు. భయపడలేదా? ఎవరు భయపెట్టలేదా నిన్ను? సరే అయితే మాట్లాడు. అందరికీ హాయ్ చెప్పి మాట్లాడు. హాయ్. అంతేనా? డైరెక్టర్ గారు శ్రీనివాస్ గారు చెప్పు. హాయ్ ఎవ్రీవన్. పర్లేదు, ఏమైనా చెప్పాలనుకుంటే చెప్పు, పర్లేదు వద్దనుకుంటే వెళ్ళిపో. ఓకేనా? నిజమా? ఓకే, థ్యాంక్ యూ సో మచ్ యోచన. సో ఈషా మనం చూడబోతున్నాము. మనల్ని అయితే భయపెట్టబోతోందని అర్థమవుతోంది, కానీ ఈరోజు తను భయపడుతోంది. ఎనీవేస్, ఈ సినిమాకి సంబంధించి ప్రేక్షకులందరికీ మూవీ టీం ఒక వార్నింగ్ని ఇవ్వాలనుకుంటోంది. ఆ వార్నింగ్ ఏంటి అనేది ఇప్పుడు ఈ వీడియోలో చూద్దాము. ఈషా, వార్నింగ్ వీడియో ప్లీజ్. మనుషుల్లాగే కొన్ని స్థలాలు కూడా పుట్టుకతోనే శాపగ్రస్తమై ఉంటాయి. తరువాత క్రమంగా అవి ఆత్మలకు నిలయాలుగా మారతాయి. నీదైన శరీరాన్ని నీది కాని ఆత్మ ఆక్రమించినప్పుడు జరిగే సంఘర్షణ ఎంత భయంకరంగా ఉంటుందో తెలుసా? ఎవరిని వదలను, అందరినీ చంపేస్తా. ఆత్మ అంటే అదేనేమో.
ఒక్క నిమిషం ఏమైంది? ఒక్క నిమిషం అండి. Oh my God. సార్ ఒక్క నిమిషం ఇటు ఒక్కసారి చూడరా. ఒక్కసారి ఆయన్ని లేపి కాస్త నిలబెట్టండి ప్లీజ్. ఒక్కసారి నిలబడండి. ఒక్క నిమిషం. మధు గారు అది మీరేనా? మధు గారు మీరే కదా? ఒక్క నిమిషం అండి, అర్థమైంది. మధు గారు రండి, బయటికి రండి. ఎంత భయపెట్టారండి ఒక్క నిమిషం మా అందరినీ. కొంచెం ఉంటే నేను మైక్ వదిలేసి పారిపోయేదాన్ని. ప్లీజ్, దిస్ ఈజ్ నాట్ జోక్, ఓకే? సీరియస్లీ జరగండి ప్లీజ్. థ్యాంక్ యూ. అర్రే ఎంత కంగారు పెట్టారండి. మధు గారు వేదిక పైకి ఒక్కసారి వస్తారా? మధు గారు దయచేసి వేదిక పైకి రావాల్సిందిగా కోరుకుంటున్నాము. మీరందరూ ఇప్పటికే ట్రైలర్ చూసే ఉండుంటారు. ఈషా ట్రైలర్లో మనందరినీ తన ఎక్స్ప్రెషన్స్తో భయపెట్టి ఒక ఇంపాక్ట్ని క్రియేట్ చేసిన మధు గారు ఈరోజు ఈవెంట్లో ఇలా చేస్తారని ఎక్స్పెక్ట్ చేయలేదు. నా చేతులు ఇంకా షివర్ అవుతున్నాయి యాక్చువల్గా. మధు గారు మా అందరికీ తెలుసు మీరు మంచి ఆర్టిస్టు, మైము అన్నీ చేస్తారు అని. కానీ కొంచెం మా అందరి గురించి ఆలోచించాలి కదండి ఇలా చేసినప్పుడు. నిజంగా నేను ఈ వెనక డోర్ నుంచి పారిపోయేదాన్నే ధైర్యం చేసి ముందుకొచ్చా. అసలు ఏమిటి మీ ఉద్దేశం? ఎంతమంది నిజమని నమ్మారు? ఒక్కసారి నిజంగా చేతులు పైకెత్తండి. అద్దిగో చూసారా ఎంతమందిని భయపెట్టారో చూసారా, ఇంక్లూడింగ్ మీ. థ్యాంక్ యూ వెరీ మచ్. హలో వన్, అందరికీ నమస్కారం. ఐఎమ్ సో హ్యాపీ. We are not happy, sir. ఎందుకంటే చాలామందికి నన్ను ఒక క్వశ్చన్ అడుగుతారు, టాలెంట్ గొప్పదా, ఆపర్చునిటీ గొప్పదా? ఐసే ఆపర్చునిటీ గొప్పది. ఎందుకంటే ఆపర్చునిటీ వచ్చిన తర్వాత యూ కెన్ ఇంప్రూవ్ యువర్ టాలెంట్. బట్ టాలెంట్ ఉండి కూడా నీకు ఆపర్చునిటీ లేదంటే దాని అంత సాడ్ ఇంకోటి లేదు. నేను ఈ విధంగా మీ ముందు చేయడానికి గల కారణం కానీ ఏదైనా రీజన్ ఉంది అని అంటే, ఎంతోమంది టాలెంట్ ఉన్నటువంటి ఒక గ్రూప్ సమూహం ఇక్కడ పనిచేసింది. వాళ్ళ యొక్క కష్టం నా ఒక చిన్న పెర్ఫార్మెన్స్ తోటి ముందుకు నెడుతుందనేటువంటి ఒక ఆశ వాళ్ళలో చెల్లించి నన్ను అడిగినప్పుడు నేను వెనక్కిపోయాను అనుకోండి, నా అంత మూర్ఖుడు కానీ నా అంత దరిద్రుడు కానీ ఇంకెవడు ఉండడు.
ఒక స్టెప్ తోటే ఒక మూమెంట్ ముందుకెళ్తుందంటే వీ నీడ్ టు పుష్. దట్ ఈస్ మై గురువు నాకు నేర్పినటువంటి మాటలు కానీ అటిట్యూడ్ కానీ. సో వారు అడగగానే నేను ఇలా చేశాను, దయచేసి క్షమించండి, ఎవరికైనా తగిలి ఉంటే క్షమించండి. సో దిస్ ఈజ్ అ మెథడ్. ఈ క్యారెక్టర్ నన్ను అడిగినప్పుడు నాకు నింద అనే మూవీ డైరెక్టర్ గారు వీరికి రాగా శ్రీనివాస్ గారికి నా పేరు రిఫర్ చేసినారు. మా విష్ణుభయ్య కూడా దాంతో ఒక సినిమా చేసినప్పుడు ఇలాంటి టాలెంట్ వాళ్ళని నేను ఖచ్చితంగా రెఫర్ చేస్తాను. 2-3 చోట్ల రెఫర్ చేసినట్టుగానే శ్రీనివాస్ రాగా గారికి రెఫర్ చేసినారు. చెప్పగానే నన్ను చూడగానే, సార్ మీరు కొంచెం బిఎడ్ పెంచుకోవాలి, అప్పుడు బిఎడ్ లేదు, హెయిర్ పెంచుకోవాలి, బిఎడ్ పెంచుకోవాలి, ఇది మీ అడ్వాన్స్ అని ఇమీడియట్లీ సెకండ్ డేనే నాలో వెంకట్ ద్వారా నాకు అడ్వాన్స్ కూడా పంపించారు. నేను సర్ప్రైజ్ అయినాను, అంతగా ఇంట్రెస్ట్ ఉందా. సో నేను ఈ పర్ఫార్మెన్స్ చేసేటప్పుడు చెకోవా థియరీ అంటారు, అంటే శరీర భంగిమలతోటి ఒక్కొక్క మీనింగ్ ఏర్పడుతుంది. ఆ మీనింగ్తో తను అనుకున్న క్యారెక్టర్ని పండించడానికి నేను కష్టపడ్డాను. సో ఏది ఏమైనా ఒక సౌండ్ డిజైన్ కానీ, ఒక లైట్ డిజైన్ కానీ, ఒక వారి యొక్క కథ ఊహ కానీ, మాటలు కానీ, పాటలు కానీ, హీరో గారి యొక్క స్టెప్స్ కానీ, హీరోయిన్ గారి యొక్క మొత్తం వాళ్ళ యొక్క కష్టం కానీ, ఏదైనా కానీ ఒక లైఫ్ ముందుకెళ్ళాలంటే ఒక యూనిటీ కష్టపడితేనే వెళ్తుంది. సినిమా అంటేనే యూనిటీ, ఒక్కరి వల్ల అసలు సాధ్యమే కాదు. పోస్టర్ డిజైన్ నుంచి కానించి, సో ఇంత దాంట్లో అంత సముద్రంలో నేను ఒక చిన్న రవ్వ. సో నా వంతు చేసే సహాయం వచ్చినప్పుడు నేను చేయాలనుకున్నాను. ఆ అవకాశం రావడం నాకు గొప్పగా భావిస్తున్నాను. థ్యాంక్ యూ శ్రీనివాస్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ వెంకట్ గారు థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ నమస్తే సార్, మొదటి నుంచి మీరు నాకు సర్ప్రైజ్గా నన్ను మెచ్చుకుంటూనే ఉంటున్నాను. థ్యాంక్ యూ అండి. అండ్ మై సెల్ఫ్, నేను మైమ్ ఆర్టిస్ట్ని, డబ్బింగ్ ఆర్టిస్ట్ని. ఐఎమ్ ద ఫస్ట్ ఇండియన్ టు రిసీవ్ ద ఇంటర్నేషనల్ మైమ్ స్కాలర్షిప్. అంతర్జాతీయ మైమ్కి ఎంపికైన 2వ ఆసియావాసిని. ఐ గాట్ ఉస్తాద్ బిస్మిల్లా ఖాన్ సంగీత నాటక అకాడమీ అవార్డ్ గివెన్ బై గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. ఇన్ ద మైమ్ ఫీల్డ్ అండ్ యాక్టింగ్ టీచింగ్లో 35 years నుంచి ట్రావెల్ అవుతున్నాను. అండ్ రీసెంట్గానే బలగం ద్వారా సినిమాలోకి మీ అడుగుపెట్టినాను. మీ అందరి ఆశీస్సుల కోసం చాలా ఏళ్ళ నుంచి కష్టపడుతున్నటువంటి శ్రీనివాసరావు గారి వారి యొక్క ఊహ ఫలించి ఈనాడు బన్నీవాస్ గారి చేతుల మీదుగా బయటకు వచ్చిందంటే ఆ ఆనందం మామూలుది కాదు. కుర్రాడిని చూశాను మా సినిమాలో, ఈ సినిమాలో చేసినప్పుడు కుర్రాడు ఒక హీరోగా ముందుకెళ్తుంటే మా వరంగలే సార్ మీలాంటి వాళ్ళు నాకు ఇన్స్పిరేషన్ అని నాతో మాట్లాడుతున్నప్పుడు సడన్గా ఒక హీరోగా చూసినప్పుడు చాలా ఆనందపడ్డాను. సో అనేక మంది శిష్య పరంపర ఇందులో ఉన్న వాళ్ళు ఎదుగుతూ చూస్తుంటే నాకు చాలా సంతోషం. అందులో నేను ఒక పరమాణువై నన్ను ఆదరిస్తున్నటువంటి ఈ సినీ జగత్తుకి, కళామ్మ తల్లికి కోటి కోటి వందనాలు. చాలామంది ప్రేక్షకులకి కళాభివందనాలు. అండ్ బన్నివాసు సార్, నేను మిమ్మల్ని మొన్న రాజుగారి ఫంక్షన్లో మిమ్మల్ని పరిచయం చేసుకున్నాను. అండ్ వీరినైతే వార్నింగ్ ద్వారా ఇప్పుడే పరిచయం చేసుకున్నాను. ఇంత మంచి సంపదలను ఈ సినిమా నాకు ఇచ్చింది. అలాగే ఒక్క మాట చెప్పాలనుకుంటున్నాను. తెలుగువాడి తాళిలో పావకాయ పచ్చడి నుండి మజ్జిగ పులుసు వరకు, మిరపకాయ బజ్జీ వరకు ప్రతీదీ వెరైటీగా పల్లెల్లో ఉంటుంది. అలాగే ఈనాడు 25వ తారీఖు నాడు అన్ని రకాల ఫుడ్తో ఉన్నట్టుగా అన్ని రకాల సినిమాలు వస్తున్నాయి. సో అందరినీ మీరు ఆశీర్వదించి ఆదరిస్తారని తెలుగు ప్రేక్షకులందరినీ కోరుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్. మధు గారు, మీరు ఇలా చెప్పా పెట్టకుండా మమ్మల్ని భయపెట్టినందుకు గాను మీకు ఒక టాస్క్. అందరికీ తెలుసు మధు గారు ఈజ్ నోన్ ఫర్ హిజ్ మైమ్, కాబట్టి ఈషా గురించి మాకు మైమ్ ద్వారా చెప్పాలి. అండ్ ఇంకొక మాట చెప్పబోతున్నాను సార్. ప్రమోషన్స్ అని ఇది 12కు రావాల్సింది 25కి వచ్చింది. నేను ముందే టికెట్ కొనుక్కొని నేను ఫ్రాన్స్కి వెళ్ళిపోతున్నాను. దయచేసి మీడియా మిత్రులందరూ అన్యదా భావించకుండా మా సినిమాని థ్యాంక్ యూ సో మచ్ మధు గారు.
మొత్తానికి ఇవాళ మా హాంటెడ్ నైట్కి కావాల్సిన ఎక్స్పీరియన్స్ని రియల్గా న్యాచురల్గా అందించేశారు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. అయితే ఇవాళ మన హాంటెడ్ నైట్లో మన ట్రెండింగ్ ఏఐ రీల్ని, ఏఐ వీడియోని ఇప్పుడు మనం చూడబోతున్నాము. ఒకసారి కెన్ వీ హ్యావ్ ద వీడియో ప్లీజ్? రేపొద్దున ఈ సినిమాని ఇన్స్పిరేషన్గా తీసుకుని మరెన్నో హారర్ సినిమాలు వస్తాయి. అండ్ ఆ హారర్ సినిమా వాళ్ళు డెఫినెట్గా ఈషాతో కూడా ఫోటో దిగుతారు అని మేము ఆశిస్తూ ఉన్నాము. ఓకే, మరి ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఈషా సినిమా ద్వారా మనందరినీ పలకరించబోతున్నటువంటి నలుగురు ఫ్రెండ్స్ని ఇప్పుడు స్టేజ్ పైకి పిలిచే టైం వచ్చేసింది. వన్ ఆఫ్ ద ఫెంటాస్టిక్ యాక్టర్స్ అండ్ యాక్ట్రెసెస్ ఆఫ్ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ. సో వాళ్ళ నలుగురికి వేదిక పైకి ఇన్వైట్ చేసేద్దాము. అఖిల్ రాజ్ టు ప్లీజ్ వెల్కమ్ ఆన్ టు ద స్టేజ్ అండ్ సిరి హనుమంత్ ప్లీజ్ వెల్కమ్ అండ్ పుట్ యువర్ హ్యాండ్స్ టుగెదర్ టు వెల్కమ్ హెబ్బా పటేల్ ఆన్ స్టేజ్ అండ్ అఫ్ కోర్స్ త్రిగుణ్ గారిని వేదిక పైకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాము. సిరి హనుమంత్ ఒక్కసారి ఇట్రారా. ఇక్కడండి మార్క్. మైకేనండి, ఇది ఎందుకు భయపడుతున్నారు? ఓకే, అంటే సిరి గారు ఇప్పుడే వాళ్ళ మాటల్లో అర్థమైంది మీకు హారర్ మూవీస్ అంటే భయము, మీరు చాలా భయస్తురాలు అని అర్థమైంది. కాబట్టి మరి ఇంత భయపెట్టే సినిమా చేస్తున్న ఈ ప్రాసెస్లో మీరు భయపడిన సందర్భాలు ఏంటి? మీకు అన్కంఫర్టబుల్గా కానీ హాంటింగ్గా కానీ అనిపించిన సందర్భాలు ఉన్నాయా? షూటింగ్లో ఆర్ షూటింగ్లో అసలు భయపడలేదు. బికాజ్ ఆల్రెడీ వాళ్ళతో షూటింగ్ చేస్తున్నా కాబట్టి పెద్దగా దయ్యాలంటే భయమే లేదు. కావాల్సిన వ్యాక్సినేషన్ ఇది వ్యాక్సినేషన్ అంటే ఇప్పుడు లేదు, యాక్చువల్లీ షూటింగ్లో అందరూ ఉంటారు కదా, సో భయపడలేదు. కానీ నాకు బేసికలీ చాలా భయం. సో మేము ఒక ఊర్లో షూట్ చేస్తున్నప్పుడు ఈ షూట్ అంతా అయిపోయిన తర్వాత నార్మల్గా ఒక రూమ్లో నేను ఒక్కదాన్ని సింగిల్గా పడుకోవడానికి నాకు చాలా భయం. సో ఇందాక ధ్రువన్ చెప్పినట్టు హనుమాన్ చాలీసా, నేను కూడా అదే బ్యాచ్ అనమాట. సో షూట్ అయ్యాక పడుకున్నాను. రోజంతా షూటింగ్ చేయడం, మైండ్లో అంత ఆలోచనలు ఉండడం వల్ల భయపడి లేచా. నేను ఒక విండో సీన్ చేశారు షూట్లో, సేమ్ అదే సీన్ నా కల్లోకి వచ్చింది. ఆ రోజు మాత్రం చాలా భయం వేసి నేను ఆ రోజంతా పడుకోలేదు, డైరెక్ట్గా అలానే షూట్కి వెళ్ళా. ఓకే, మీరు సింగిల్గా పడుకోవడానికే భయపడుతున్న సిరిని తీసుకుని వెళ్ళి వంశీ గారు మనం సిరిని సోలోగా కూర్చోబెట్టి సినిమాని చూపించే ఒక ప్రోగ్రామ్ ఏర్పాటు చేద్దామండి. థియేటర్లో సిరి మాత్రమే ఉంటారు, సినిమా ఈషా సినిమా చూడాలి. ఓకేనా? ఇదే మీ టాస్క్. డెఫినెట్లీ ఐల్ ట్రై. ఓకే, మీ స్పీచ్ ఇచ్చే ముందు ఒక్కసారి మా హెబ్బాతో కూడా మాట్లాడదాము. హలో హెబ్బా, మీకు ఈ పాటికి ఈ ఈవినింగ్. హారర్ ఇవన్నీ బాగా అలవాటు అయిపోయి ఉన్నట్టున్నాయి కదా? ప్యూర్ హారర్ ఇప్పటి వరకు చేయలేదు. ఇది నా ఫస్ట్ ప్యూర్ హారర్ ఫిల్మ్. సో ఇది ఫస్ట్ ఎక్స్పీరియన్స్. కంప్లీట్ ప్యూర్ హారర్. వేరే ఏదైనా కామెడీ, రొమాంటిక్, ఫ్యామిలీ ఏ ఎలిమెంట్స్ కాకపోతే జస్ట్ ప్లేన్ హారర్ ఇదే ఫస్ట్. సో ఇదే ఫస్ట్ కాబట్టి ఇది కంప్లీట్ హారర్ మూవీ ఇచ్చిన ఎక్స్పీరియన్స్ ఏంటి అసలు? నాకు చాలా ఫన్ వచ్చింది. నాకు హారర్ అంటే చాలా ఇష్టం. నాకు అసలు భయపడిన, నాకు హారర్ అంటే చాలా చాలా ఇష్టం. ఓకే, అంటే ఈ సినిమా చేస్తున్నప్పుడు ఆఫ్టర్ ఎఫెక్ట్స్ ఆఫ్ షూటింగ్ ఏమి ఉండదా? నాకు ఏమీ లేదు. ఇప్పుడు శ్రీనివాస్ గారు వస్తారు, మీకు సీన్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు, ఇలా దెయ్యం వస్తుంది, ఇలాంటి ఒక ఎఫెక్ట్ వస్తుంది, మీరు చూసి భయపడాలి అని చాలా న్యాచురల్గా నెరేట్ చేస్తారు. ఆ తర్వాత మీకు గుర్తురాదా? నో శ్రీనివాస్ సార్ నరేట్ చేసి సీన్కి టైంలో
అలాగే సీన్ ఒక్కసారి నేను లైఫ్లో యాక్టర్ అయిపోయిన తర్వాత చేస్తా, అదే నా డ్రీమ్ కమ్ ట్రూ, మళ్ళీ మళ్ళీ వస్తే నాకు అలా ఫీల్ అయింది. నాకు భయం అస్సలు రాలేదు. I was like, wow, dream come true. I wanted to do this scene. I wanted to do this scene. I was having a blast. క్రేజీ అబ్బా, అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు నేను. వద్దు, థ్యాంక్ యూ, చాలు. అఖిల్ రాజు గారు రండి. ఇప్పుడు ఇందాకటి నుంచి మా వాళ్ళు వార్నింగ్ ఇస్తున్నారు, జాగ్రత్తలు చెప్తున్నారు. ఆర్ఆర్ ధ్రువన్ గారు అయితే అభయ హనుమాన్ చాలీసాని పెట్టుకోమని చెప్తున్నారు. అలాగా అఖిల్ రాజ్ మాకు 3 ఎసెన్షియల్స్ వీ రిక్వైర్ టు వాచ్ ఈషా ఇన్ థియేటర్స్ అంటే ఏం చెప్తారు? ఫస్ట్ థింగ్ ఈ సినిమా సో ఇంత తొందర మళ్ళీ వచ్చి మాట్లాడుతా అనుకోలేదు, బట్ వచ్చిన. ఫస్ట్ నేను అడిగిన దానికి చెప్పండి, తర్వాత స్పీచ్. డన్ 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 డన్. ఫస్ట్ సేమ్ రాజు బెట్స్ రాంబాయ్ టికెట్ ధర ఎంతనో ఈ సినిమా టికెట్ ధర కూడా అంతనే. ఓకే, సో అది ఫస్ట్. 99 రూపాయల టికెట్ కావాలి. అవును, కొనుక్కుంటాం. తర్వాత ఏం తీసుకుని వెళ్ళాలి, ఏం చేయాలి మేము ఈ సినిమా చూడడానికి? ఈ సినిమా చూడాలంటే తాయెత్తు బిజినెస్ ఒకటి పెడదాం అనుకుంటున్నారు వాళ్ళు. ఒక తాయెత్తు తీసుకోవాలా? ఒక తాయెత్తు, హనుమాన్ చాలీసా, ఇంకా రాంబాయి. యా అఫ్ కోర్స్ మీ రాంబాయిలతో కూడా వెళ్ళొచ్చు, చూడొచ్చు. చూసి మీ రాంబాయి అండ్ రాజులు ఇద్దరు కలిసి భయపడొచ్చు కూడా థియేటర్లో. జాగ్రత్త, ఒకరికొకరు ధైర్యం చెప్పుకోవాలి కాబట్టి ఇది కూడా. ఓకే అండి, థ్యాంక్ యూ. మీరు మీ రాంబాయి కలిసి ఈ సినిమాని చూస్తారని ఆశిస్తూ త్రిగుణ్ ప్లీజ్ రండి. ఇప్పుడు ఏంటి మా సినిమా థీమ్లో వచ్చారు? అంతే అండి, మిమ్మల్ని చూసి మీరు నన్ను భయపెట్టే లోపే నేను మిమ్మల్ని భయపెట్టాలని రివర్స్ స్ట్రాటజీ చేసుకుని వచ్చాను నేను ఈరోజు. ఇప్పుడు ఈషా సినిమా అంటే కథా సినిమా టైంలో మమ్మల్ని ఒక మోస్తరుగా భయపెట్టారు, ఎందుకంటే అది సైకలాజికల్ థ్రిల్లర్. ఇది ఏకంగా డైరెక్ట్ హారర్ కాబట్టి ఈ సినిమా చూసిన తర్వాత మా రియాక్షన్ ఎలా ఉంటుందని మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? ఇందాక ఆడిటోరియంలో మధు గారు చేస్తుంటే ఒక రియాక్షన్ ఉంటుంది కదా, దానికి ఒక 10 టైమ్స్ ఉంటుంది. 10 టైమ్స్ మినిమం. షూట్లో ఈ ఇంటర్వ్యూలన్నీ వెళ్తే మీరు అడుగుతున్నారు కదా ఏది భయపట్టింది, ఆయనతో యాక్ట్ చేయడమే భయం. యూనో హీ సచ్ ఎ మెథడిస్ట్. మేమందరం అసలే చీకట్లో షూట్ చేస్తుంటే ఈయనొక్కడు మరీ. సో యా, దానికన్నా ఒక 10 టైమ్స్ ఎక్కువ ఉంటుంది సినిమా. ఓకే, ఈ ఈషా సినిమా గురించి ఒక్క వర్డ్లో చెప్పాలంటే ఏం చెప్తారు? పడిపోద్ది. ఓకే, ఒక వర్డ్ అన్నారుగా, 2 పడిపోద్ది. బట్ వద్దు, పర్లేదు, చాలు, ఇంకా ఎక్స్ప్లెయిన్ చేయొద్దు దాన్ని. ఓకే, అయితే మీకు కూడా మాట్లాడే అవకాశం నేను ఇవ్వాలి కాబట్టి ముందు సిరికి మళ్ళీ మైక్ ఇచ్చేసి. సిరి మాత్రం రోజు షూటింగ్ చేసిన తర్వాత ఇంటికి వెళ్ళి శ్రీ హనుమాన్ చాలీసా శ్రీ హనుమాన్ చాలీసా చదివేది. చెప్పు నీ. ఎస్ ప్లీజ్ చెప్పండి. యాక్చువల్లీ చాలా నర్వస్ ఫీల్ అవుతుంది, బట్ యా యాక్ట్ చేస్తాను టెన్షన్ లేనట్టు. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్స్ టు ఆల్ ద మీడియా, ఈషా టీమ్ని సపోర్ట్ చేయడానికి వచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. అండ్ స్పెషల్ థ్యాంక్స్ టు అవర్ చీఫ్ గెస్ట్ శ్రీ విష్ణు సార్, థ్యాంక్ యూ సో మచ్. మీ టైమింగ్కి నేను చాలా పెద్ద ఫ్యాన్, థ్యాంక్ యూ సో మచ్. యా, ఎక్కడ స్టార్ట్ చేయాలి? ఈషా అనేది లైక్ అది ఒక సినిమా కాదు, నాకు ఒక ఎమోషన్. ఎందుకంటే ఇది నా 10 years జర్నీ. 10 ఏళ్ల నుంచి ట్రై చేస్తే ఈరోజు నాకు ఈ ఆపర్చునిటీ వచ్చింది. ఈ జర్నీలో చాలా రిజెక్షన్స్, చాలా వెయిటింగ్, ఇట్లా చాలా రకాలుగా చూశాను. బట్ ఏ రోజు నేను లో అవ్వలేదు. ఏదో ఒక రోజు మనది వస్తుంది అని చాలా గట్టిగా నమ్మాను. అండ్ ఈరోజు అది ఈషా రూపంలో వచ్చింది. అండ్ థ్యాంక్స్ టు మై డైరెక్టర్ శ్రీనివాస్ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. ఈ రోల్కి నేను న్యాయం చేస్తానని నమ్మినందుకు థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఆడిషన్ కూడా చేయలేదు, ఫస్ట్ లుక్లోనే ఓకే ఈ పిల్లకి దయ్యాలంటే భయంగా ఉంది, మొహంలోనే రాసుంది అని అనుకున్నారు మీరు. సో ఈ రోల్కి నన్ను సెలెక్ట్ చేసుకున్నందుకు థ్యాంక్ యూ సో మచ్. అండ్ మా డిఓపి సంతోష్ గారు, యాక్చువల్లీ ఫస్ట్ డే షూట్ చేసినప్పుడు ఒక ఇల్లు ఉంది, మొత్తం అంతా దయ్యాల కొంపలానే ఉంది, ఇల్లంతా చాలా భయం వేసింది. సో నేను ఫస్ట్ డే షూట్ చేసిన మొత్తం అంతా చీకటి ఉంది, కలర్ టింట్ కూడా డిఫరెంట్గా ఉంది. ఆనెస్ట్లీ మీరు ఏం అనుకోవద్దు సంతోష్ గారు, ఏం చేస్తున్నారు ఈయన, ఈ లైటింగ్ ఏంటి, ఏం జరుగుతుంది ఇక్కడ అనుకున్నాను. బట్ అదంతా మూవీ చూసాక, ట్రైలర్ చూసాక అర్థమైంది, ఓహో ఇది అందుకా అని.
సచ్ అ బ్యూటిఫుల్ విజువల్స్, సారీ బ్యూటిఫుల్ కాదు, భయంకరమైన విజువల్స్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ థ్యాంక్స్ టు ఆల్ మై కో యాక్టర్స్, హెబా గారు, హెబా, అదిత్ అండ్ అఖిల్. రీసెంట్గా రాజు వెడ్స్ రాంబాయితో పెద్ద బ్లాక్ బస్టర్ ఇచ్చాడు. ఎప్పుడు సెట్లో అదే మాట్లాడుతుంటే ఏదో ఒకటి చేయాలి సిరి, గట్టి కొట్టాలి గట్టి కొట్టాలి అన్నాడు. చాలా గట్టిగా కొట్టాడు. ఐఎమ్ సో హ్యాపీ ఫర్ యూ, సో ప్రౌడ్ ఆఫ్ యూ. ఇంకెవరైనా మర్చిపోయానా? ప్రొడ్యూసర్ వెంకట్ గారు, థ్యాంక్ యూ సో మచ్. యా, థ్యాంక్ యూ అండి, థ్యాంక్స్ అ లాట్. అండ్ బన్నీవాసు గారు, వంశీ నందుపట్టి గారు, దామోదర్ సార్, మీరందరూ లేకపోతే ఈరోజు ఈ సినిమాకి ఇంత రీచ్ వచ్చేది కాదు. థ్యాంక్స్ అ లాట్. అందరికీ తెలుసు మీరు కొత్త టాలెంట్ని చాలా ఎంకరేజ్ చేస్తారు అని. ఎక్కడున్నారు, కనిపించట్లేదు, లుక్ ఇద్దామంటే. థ్యాంక్ యూ సార్. యా, కొత్త టాలెంట్ని మీరు ఎప్పుడూ ఎంకరేజ్ చేస్తారు. మీ వల్ల ఈరోజు ఈషా ఇంత గ్రాండ్గా రిలీజ్ అవుతుంది. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ధ్రువన్, మ్యూజిక్ అసలు అద్దరు కొట్టేసావు ధ్రువన్. ఇప్పుడు ఇందాక వేశారు కదా ప్రోమో సాంగ్, దట్ లిరికల్ సాంగ్, ఫ్రెండ్షిప్ సాంగ్ అయితే దట్ వాజ్ మై ఫేవరెట్. చాలా 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 బాగుంది. థ్యాంక్స్ అ లాట్. అండ్ రమేష్ గారు, ఈ మూవీకి నన్ను పరిచయం చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇక్కడికి వచ్చిన వాళ్ళందరికీ థ్యాంక్స్ అ లాట్. థ్యాంక్ యూ మంజుష గారు, మా ఈవెంట్ని లాంచ్ చేస్తున్నందుకు. థ్యాంక్ యూ అండి. మీరు సోలో స్క్రీనింగ్కి రెడీ అయిపోండి, మేము ఏర్పాట్లు చేస్తున్నాము. థ్యాంక్ యూ. అండ్ ఇప్పుడు ఈషా రెబ్బా గారు మాట్లాడతారు. ఈషా రెబ్బా కాదమ్మా, ఓ ఈషాతో వస్తున్న హెబ్బా మాట్లాడతారు. ఓ సారీ మర్చిపోయా, ప్లీజ్. గుడ్ ఈవినింగ్. నాకు ప్రీ రిలీజ్ స్పీచ్ అస్సలు ఇష్టం లేదు, బట్ చెప్పాలి. I'll start off with the guest of honor, Sri Vishnu. Thank you for being here. It's a pleasure. Samajavargamna is one of my most favorite Telugu films. And thank you for being here. And the Become joke in that movie is my favorite. I still cannot stop laughing. I'll explain the joke later. Banivasu sir, Vamshi Nandipati sir and KL Damodar sir, because of y'all, the movie has created the noise that it has, and I'm very grateful to y'all for accepting the project and taking it to where it is. Truly means the world to me. Srinivas Raga sir, I just wish this film does well and there is a permanent smile on your face, because every day on set I wished for you to smile and not be so serious all the time. But I just wish the movie is a huge success for you. Santosh, for all the trouble that you caused us on the set with all of the unsavory, uncomfortable environment that you created on the set. The results speak for itself, so I forgive you now for giving all the trouble that you did. The music, the cast and crew, I've had a blast working with these guys. Because of these guys, the film didn't feel like a horror, deep, dark film that it was. It was so much fun. I had a blast working on this film, and I'm just hoping the film gets the success it deserves. ఎగ్జాక్ట్గా ఈ వీళ్ళలాంటి వాళ్ళ కోసమే తీశారండి ఈ సినిమా. సో ఎంజాయ్ ద ఫిల్మ్, యూ ఆల్సో. మీరు చేసిన సినిమాని మీరు కూడా ఎంజాయ్ చేయండి. అండ్ నౌ అఖిల్ రాజ్ మాట్లాడతారు. అందరికీ నమస్కారం అండి. ముందు మీడియా మిత్రులకి అండ్ ఇక్కడికి వచ్చిన గెస్ట్ అందరికీ నమస్కారం. ఎస్పెషలీ శ్రీ విష్ణు అన్నకి థ్యాంక్ యూ సో మచ్ అన్న. మొన్ననే రాజువేట్ రాంబాయికి వచ్చి గట్టిగా బ్యాండ్ కొట్టి పెద్ద హిట్ కొట్టిపించినావు. సో ఇప్పుడు కూడా మీరు ఈషాకు వచ్చి మాకు సపోర్ట్ ఇస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్. అండ్ దామోదర్ ప్రసాద్ సార్ గారు, థ్యాంక్ యూ సార్, థ్యాంక్స్. నన్ను రాజువేట్ రాంబాయి కన్నా ముందు నన్ను ట్రస్ట్ చేసి ఈ సినిమాలు మంచి రోల్ ఇస్తున్నందుకు. అండ్ ఆర్ డైరెక్టర్ శ్రీనివాస్ గారు, థ్యాంక్ యూ సార్, థ్యాంక్స్ ఫర్ ట్రస్టింగ్ మీ. అండ్ ప్రొడ్యూసర్ గారు, థ్యాంక్ యూ సార్. అండ్ సంతోష్ సార్, మీ లైటింగ్ ఇదంతా క్రేజీ ఉండే సార్, నిజంగా చాలా ఎంజాయ్ చేసిన నేను. అండ్ మైమ్ మధు సార్తో నేను ఈ స్క్రీన్ షేర్ అంటే మా పెద్ద సీన్స్ ఏం లేవు, బట్ ఆన్ సెట్లో మాట్లాడుతున్నప్పుడు చాలా హ్యాపీ అనిపించుండే. సార్ కూడా వరంగల్ నుంచే, సో ఎక్కడో తెలియకుండానే ఆ ప్రాంతీయ అభిమానం అనేది ఎక్కువ ఉంది సార్. ఐఎమ్ సో హ్యాపీ. అంటే మీ దగ్గర నుంచి కొంచెం నాలెడ్జ్ నేర్చుకున్నా నేను. థ్యాంక్ యూ. అండ్ మ్యూజిక్ ధ్రువన్ అన్న, మీరు క్రేజీ ఇచ్చిందని చాలా వింటున్నా. నేను కూడా ఎగ్జైటెడ్ ఉన్నా. 24th రేపు సినిమా చూసుకోవాలని నేను కూడా చాలా ఎగ్జైటెడ్ ఉన్నా. సో ఆ సౌండ్కు నేను కూడా భయపడతానని అనుకుంటున్నా. పక్కా నాకు హారర్ సినిమాలంటే చాలా భయం. జనరల్లీ చాలా దూరంగా ఉంటా హారర్ సినిమాలకు నేను. బట్ ఈ సినిమా తప్పదు, డెఫినెట్లీ వెళ్ళి నేను చూసుకోవాలి.
పనివాస్ సార్ అండ్ వంశీ నందిపాట్ అన్నట్టు నిజంగానే హనుమాన్ చాలీసా 2 తాయెత్తులు పెట్టుకొని వెళ్ళి కూర్చొని సినిమా చూస్తా, నా సినిమా నేను. అండ్ థ్యాంక్ యూ అందరికీ, ఎట్లా చెప్పాలో అర్థం కావట్లేదు. ఒక యంగ్ డెబ్యూట్ యాక్టర్కి ఒక సినిమా వారం నడవడమే చాలా గొప్ప. అంటే మా రాజు వెడ్స్ రాంబాయ్ ఆల్మోస్ట్ 4 వీక్స్ రన్ అయింది. జస్ట్ నిన్ననో మొన్ననో సినిమా థియేటర్ నుంచి బయటకు వచ్చేసింది. ఇమీడియట్లీ నా అదృష్టం ఎంత ఉందంటే అట్లా థియేటర్ నుంచి ఇట్లా బయటికి రాగానే ఇమీడియట్లీ ఈషా మళ్ళీ థియేటర్లోకి వస్తుంది. సో మీరందరూ ఈ సినిమాని థియేటర్లో చూసి ఎంజాయ్ చేస్తారు అండ్ భయపడతారు, ఆ ఎమోషన్స్ అన్నీ ఎంటర్టైన్ అవుతారని నేను కోరుకుంటున్నా. అండ్ ఈ వారం రిలీజ్ అయ్యే 25th రిలీజ్ అయ్యే అన్ని సినిమాలకి గుడ్ లక్. సో అన్ని సినిమాలు బాగా ఆడాలి, అందులో మా సినిమా కూడా ఆడాలని నేను కోరుకుంటున్నా. సో మీ అందరి సపోర్ట్ అండ్ ఆశీస్సులు ఉంటుందని నేను కోరుకుంటున్నా. థ్యాంక్ యూ ఫర్ ఎవర్. మీ అందరికీ నేను థ్యాంక్ యూ. ఐఎమ్ సో సారీ, లైక్ ఐ హ్యావ్ టు స్పీక్ అబౌట్ త్రిగుణన్న. సో కథా సినిమా వచ్చినప్పుడు నేను కొంచెం అన్న ఇట్లా మాట్లాడుతున్నాను, తిట్టొద్దు. కథా సినిమా వచ్చినప్పుడు నేను కరెక్ట్గా 8th క్లాస్ అండి. సో అక్కడ చూసా, మళ్ళీ సేమ్ అన్నని ఆన్ సైట్లో చూడడం. కొండ సినిమా అప్పుడు నేను యాంకరింగ్ చేసేవాడిని, ఆ ఈవెంట్ హోస్ట్ చేశా. అప్పుడు కలిసా అన్నని, మళ్ళీ సేమ్ అన్నతోని స్క్రీన్ షేర్ చేసుకొని అండ్ తనతో యాక్ట్ చేయడము. సచ్ ఎ వండర్ఫుల్ యాక్టర్ అసలు అన్న. ఐ థింక్ ఈషాతోని మీకు, నాకు, సిరికి అండ్ హెబ్బాకి అండ్ ఆల్ అవర్ టీమ్ ఈషా విల్ గెట్ హ్యూజ్ సక్సెస్ అని నేను కోరుకుంటున్నా అండి. ప్లీజ్ అందరూ థియేటర్లోకి రండి, 99 రూపీసే. సో మీరు వచ్చి థియేటర్లో ఎంజాయ్ చేయండి సినిమాని. మీకోసమే తక్కువ అండ్ మీ నియరెస్ట్గా తీసుకొస్తున్నాము. ఎట్లయితే రాజు వెడ్స్ రాంబాయ్ని ఎట్లయితే హిట్ చేసినారో ఈషాన్ కూడా అట్లనే హిట్ చేస్తారని నేను కోరుకుంటున్నా. థ్యాంక్ యూ సో మచ్ మీడియా అండ్ ఇక్కడ ఉన్న అందరికీ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. విషింగ్ యూ అనదర్ సక్సెస్ దిస్ ఇయర్. థ్యాంక్ యూ. అండ్ త్రిగుణ్ ఇప్పుడు మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవ మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః. ఎందుకు ఈరోజు ఇక్కడ చెప్తున్నాను అంటే, నేను ఒక్క నటుడుగా ఈరోజు మీ ముందు నించున్నాను అంటే దానికి ఒక్క సినిమానే కారణం. కథ, జస్ట్ ఎల్లో అన్న ఒక నేషనల్ అవార్డ్ విన్నింగ్ బ్యానర్, జెనీలియా గారు హీరోయిన్, ప్రకాష్ రాజ్ గారు విలన్, ముక్కు మొహం తెలియని ఒక కొత్త హీరో, ఆ చేసిన మా డైరెక్టర్ గారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ ఈ లైఫ్ నాకు ఇచ్చినందుకు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు యాక్చువల్లీ ఇంత దూరం వస్తానని అయితే నేను కల్లో కూడా అనుకోలేదు. మీకు ఆ సినిమా కూడా ఎలాగో తెలుసు, షూటింగ్ వారం ముందు నన్ను పట్టుకొచ్చి, నాకు అప్పుడే 18 ఏళ్ళు, 17.5 టు బీ ప్రిసైజ్. అండ్ ఈరోజు మళ్ళీ ఈ సినిమా కూడా 10 రోజులు నేను పెళ్లి చేసుకొని హనీమూన్లో ఉంటే ఫోన్ చేశారు, అరే సినిమా చేస్తున్నావు అలాగా, మళ్ళీ నువ్వు కావాలి అంటే, సార్ హనీమూన్లో మరీ ఇలా వచ్చేస్తే బాగుండదు, ఓ వారం ఆగండి సార్ వచ్చేస్తాను అని వచ్చాను. అన్ఎక్స్పెక్టెడ్గా ద కాస్మోస్ విల్ డిసైడ్ అని అంటారు కదా, మనం మేనిఫెస్టేషన్ అవి ఇవని చెప్పి చాలా రీల్స్ అన్నీ పైన ఈషా అన్నట్టు మళ్ళీ ఈరోజు కలిసాం సార్. డెఫినెట్లీ ఇట్స్ ఫర్ అ డెస్టినీ. ఈ డెస్టినీ మళ్ళీ కలిసినందుకు నాకు ఇట్స్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ మూమెంట్స్ ఇన్ మై లైఫ్. థ్యాంక్ యూ వెంకట్ గారు, ఈ సినిమా చేసినందుకు. మీరు చేశారు కాబట్టి ఇది జరిగింది. అండ్ దామోదర్ గారు, నా ఫస్ట్ సినిమా ఫస్ట్ డే ఫస్ట్ పూజలో వచ్చి దీపం వెలిగించారు. అలా మా జీవితంలో దీపం వెలిగించినట్టు మళ్ళీ ఈరోజు ఇట్స్ సో ప్రౌడ్ టు మీ పేరు కింద రావడం ఇట్ సెల్ఫ్ ఇస్ అ హ్యూజ్ ఆనర్ సార్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ వాసు గారు అండ్ వంశీ గారు, నాకు ఒక చిన్న ఫియర్ ఉంటుంది, అంటే ఇన్నేళ్ళ తర్వాత ఆయనతో సినిమా చేస్తున్నాను, బయటికి మీకు తెలుసు ఆల్మోస్ట్ 200-300 ఫిల్మ్స్ వస్తున్నాయి, ఆడడం ఆడకపోవడం అండ్ ఆల్ ఇస్ బియాండ్, బట్ అట్లీస్ట్ సినిమా బయటికి కనిపిస్తుందా తెలుస్తాను. బయట సినిమా ఇంత కనిపించినందుకు థ్యాంక్ యూ సో మచ్. వస్తుంటే యూజువలీ చెప్పాలి సార్ నా సినిమా వస్తుందని, ఇప్పుడు నన్ను వచ్చి అడుగుతున్నారు మీ సినిమా వస్తుంది కదా అని అడుగుతున్నారు.
ఆ సినారియో క్రియేట్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. ఐ థింక్ ఆల్ స్మాల్ ఫిల్మ్స్ నీడ్ సమ్ కైండ్ ఆఫ్ అ పుష్ లైక్ దిస్. మీరు చేసేది చాలా నోబుల్ సార్, చాలా పుణ్యం. అండ్ చాలామంది అనుకుంటారు వాసు గారు జస్ట్ అలా, నాకు ఆయన చాలా ఏళ్ళ నుంచి తెలుసు. అంటే ఆన్ స్క్రీన్ ఎప్పుడు వర్క్ చేయలేదు, స్టేజ్ మీద కలలేదు, కానీ ఆఫ్ స్క్రీన్ నాకు ఆయన బాగా తెలుసు. ద రీజన్ ఆయన ఇక్కడ ఉండేది కూడా నేను చాలాసార్లు అనుకునేవాడిని. 24 hours హీఈస్ రెడీ టు వర్క్. నేను చూసాను నైట్ 1:30కి ఫోన్ వస్తుంది, మనిషి తీసుకుని పక్కకి వెళ్తాడు. డిన్నర్లో ఉంటాం, తీసుకుని ఫోన్ పక్కకి వెళ్తారు. నేను చెప్పేవాడిని నేను అంత చేయలేను, నాకు అంత సక్సెస్ వద్దు నా. అండ్ హ్యాట్స్ ఆఫ్ హ్యావ్ టు వే యు ఆర్ అండి. అండ్ ఇంకా చాలా సినిమాలు మీరు సపోర్ట్ చేయాలని నేను కోరుకుంటాను. నాట్ జస్ట్ మీ, సో మెనీ మోర్ యంగ్స్టర్స్. ఈరోజు అఖిల్ని చూస్తుంటే చాలా చాలా ప్రౌడ్గా ఉంది. ఒక విజయ్గా చూశాను, తర్వాత నా సినిమాలు యాక్ట్ చేశాడు. ఇప్పుడు వస్తేనేమో అఖిల్ అఖిల్ అంటున్నారు. మావాడు ఏదో నేనే గెలిచినట్టు ఉందన్నమాట. ఇట్స్ సచ్ అ హెల్దీ ఎన్వైరన్మెంట్ కదా. ఇంకా అఖిల్ లాంటి చాలామంది వస్తారు. యూనో ద జనరేషన్ హెస్ చేంజ్. మేము వచ్చినప్పుడు అంత స్కోప్ ఉండేది కాదు. ఇన్ఫ్యాక్ట్ మేము షూట్ చేసినప్పుడు ఫిల్మ్లో షూట్ చేసాం. ఇక్కడ హైదరాబాద్ నుంచి మేము అరకులో షూట్ చేస్తున్నాం అనమాట. ఒక బాక్స్లో ఈ 35 సూపర్ 35mm ఫిల్మ్లు వచ్చేవి. ఆయన వచ్చి చెప్పాడు, ఆల్రెడీ తిన్నావు, ఇంకో 2 రోజులకి ఫిల్మ్ రావు, చూసుకుని చేయని చెప్పి ఒకటే విష్ణుకి. సో అటువంటి స్టేజ్ నుంచి ఈరోజు వచ్చాం. దెర్ ఇస్ సో మచ్ స్కోప్ ఫర్ సో మెనీ మోర్ పీపుల్ టు కమ్. సో అలా ఎంకరేజ్ చేయడానికి ఈ సినిమా ఈషా తప్పకుండా మీరు చూడాలి. అండ్ విష్ణుభయ్య, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్. చాలా ఏళ్ళ అనుబంధం. అంటే మేము సీతందార్లో ముందుండేవాళ్ళం, మీరు సీతందార్లో వెనకుండేవాళ్ళు. ఈరోజు ఈ సీతందార్ బాయ్స్ ఇక్కడ నించున్నాం అంటే ఇట్ ఈస్ సీతందార్ కాదు, మొత్తం వైజాగ్కే చాలా గర్వమైన విషయం. ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ దాట్. అండ్ కొన్ని 3 మెయిన్ పిల్లర్స్ ఉన్నారండి, ఎక్కువ మెన్షన్ చేయలేదు. ఒకటేంటంటే సంతోష్. అసలు సెట్లో చీకట్రా బాబు, నడవలేకపోతున్నాం, కింద పడిపోతున్నాం అని చెప్పి ప్రతిరోజు కంప్లైంట్. బొమ్మ కనిపిస్తుందా లేదా అని జోక్ వేసేవాళ్ళం. యూ డన్ అన్ ఎక్స్ట్రాడినరీ జాబ్. సినిమా ఒక ఇంటర్నేషనల్ ఫిల్మ్లా ఉంది. ఒక నన్ను, ఒక ఇట్, ఆ రేంజ్కి తీసుకొచ్చి పెట్టారు. అండ్ ధ్రువన్ ముందు నుంచి తెలుసు, అంటే తెలియదు ఇంత మ్యూజిక్ చేస్తా అని తెలియదు. రియలీ నైస్. ఫ్రెండ్షిప్ సాంగ్ ఆల్సో చాలా బాగుంది. ఏంటంటే షూటింగ్లో ఈ వర్షన్ పెట్టలా, ఇప్పుడే విన్నాం ఏంటో బాబు ఎంత బాగుంటుందా సాంగ్ అని. థ్యాంక్ యూ ధ్రువన్. అండ్ ఆర్ట్ డైరెక్టర్, సారీ ఆయన పేరు మర్చిపోయాను, హీ ఆల్సో డిడ్ అ వెరీ గుడ్ జాబ్ ఆన్ ద సెట్. అండ్ కోర్స్ ద ఎడిటర్, తను కూడా చాలా స్లిక్గా కట్ చేశాడు. అండ్ మధు గారు, చాలా కోపం వచ్చింది సార్, బట్ ఇట్స్ అమేజింగ్ టు మీట్ ప్యూరెస్ట్. ఒక స్వచ్ఛమైన కళాకారుని కలిసినప్పుడు అది లోపల నుంచి అదొక ఉత్సాహం వస్తుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్, మళ్ళీ ఎంత అడల్ట్రేట్ అయ్యామని మిమ్మల్ని చూస్తే అర్థమైంది. సినిమా కదా చాలా ఈ షార్ట్ అన్న దాన్ని దాటి కాదు, నీకన్నా ఒక పెద్ద మనిషి, నీకన్నా ఎక్కువ అచీవ్ చేసిన ఒక పర్సన్ అంత పెడుతున్నాడు, మూసుకుని చేయి అని మాకందరికీ గుర్తు చేయించారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. December 25th క్రిస్మస్ రోజు సినిమా వస్తుంది. ఫ్రెండ్స్తో పాటు థియేటర్కి వెళ్ళండి. అండ్ సార్ మీకు మాత్రం కాదు, నాకు ఇది ఒక విధమైన హ్యాట్రిక్కే. లాస్ట్ 2 హారర్ సినిమాలు నావి బాగా ఆడాయి, ఆడితే కలిసి హ్యాట్రిక్ కొడతాం. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్ ఆపర్చునిటీ. క్రిస్మస్ రోజు తప్పకుండా థియేటర్కి వెళ్ళి సినిమా చూడండి. ఇంత దూరం నడిపించారు, ఇంకా చాలా దూరం మీకే తెలుసు ఎవరిని నడిపించాలి, ఎవరిని కూర్చోబెట్టాలని. కథ నుంచి ఈరోజు వరకు నాకు అసలు వేరే దిక్కు లేకుండా నిల్చున్న దానికి ప్రేక్షకులకి, మీడియాకి నా శిరస్సు నుంచి నేను కృతజ్ఞతలు చెప్పాలనుకుంటున్నాను. థ్యాంక్ యూ త్రిగుణ్ గారు. ఈ చిత్రం మీకు ఇంకొక బ్లాక్ బస్టర్ అవ్వాలి, మీ కాంబినేషన్ మళ్ళీ రిపీట్ అవ్వాలి అని కోరుకుంటూ థ్యాంక్ యూ నలుగురికి కూడా. ప్లీజ్. ఇప్పుడు నేనే ఇక్కడ కిందకి రావడం జరిగింది, ఎందుకంటే వృషభ సినిమా December 25th థియేటర్స్లో రిలీజ్ కాబోతోంది. కాబట్టి ఈ సినిమాకి సంబంధించి మీకు ఈవెంట్లు చేయడం ఎక్కువైపోయినాయో వాసు గారు, నేను కూడా ఉన్నాను వృషభ అంటున్నారు, మీకు అర్థం కావట్లా. ఇందాక కూడా పాపం ఓకే అది కూడా మన సినిమానే కదండి, అది మందే, క్రాస్ ప్రమోషన్స్ విద్యా మన సినిమానే కదా. ఓకే ప్లీజ్. ఈషా ఓకే ఈషా వంశీ గారు మైక్ మీరే ఒకసారి తీసుకోండి. ఇప్పుడు బ్యాక్ టు బ్యాక్ సక్సెస్లు, లిటిల్ హార్ట్స్, రాజు వెడ్స్ రాంబాయి,
అంటే మీరు గోల్డ్ అని తెలిసి పట్టుకుంటున్నారా, లేదా మీరు పట్టుకుంటే అది గోల్డ్గా మారుతుందా మాకు తెలియట్లేదు, కానీ ఆ మ్యాజిక్ అయితే జరుగుతోంది మీ ఇద్దరి ద్వారా. ఇప్పుడు ఇక్కడ నేను తెలుసుకోవాల్సి అనుకుంటుంది ఏంటంటే, ఏది మిమ్మల్ని ఎక్కువగా భయపెడుతుంది? ఈషా సినిమాని చూడడమా, సినిమాని రిలీజ్ చేయడమా? ఈషా సినిమా చూడటమే 100%. రిలీజ్ అలవాటు అయిపోయింది. రిలీజ్ అలవాటు అయిపోయింది. ఈషా సినిమానే అందరికంటే ఎక్కువ భయపడి. అంటే అది కూడా భయమే, కానీ ఆ భయం అలవాటు అయింది. డెఫినెట్గా అంతే. ఓకే, వాసు గారు. మా ఆవిడ తర్వాత ఈషా సినిమా నన్ను ఎక్కువ భయపడుతుంది. నోట్ దిస్ పాయింట్, యువర్ ఆనర్. వాసు గారు, ఈషా సినిమా మీరు డెఫినెట్గా చూసుంటారు కాబట్టి, మిమ్మల్ని భయపెట్టడంలో ఈషా ఎప్పుడైనా లైన్ క్రాస్ చేసిందా? ఈషా ఎంత భయపెట్టిందో తెలియదు, కానీ ఇప్పుడు రేపు పొద్దున్న పబ్లిసిటీ బిల్లు తీసుకొస్తాడు. దాము గారు నేను అదే మాట్లాడుకుంటాం, మనోడు ఏం భయపెడతాడు అని చెప్పి రేపు పొద్దున్న. ఈషా కన్నా కూడా నాకు రేపు పొద్దున్న పబ్లిసిటీ బిల్లు ఎంత వస్తాయో ఆ భయంలో ఉన్నా ప్రజెంట్. ఇప్పుడు మీరు ప్రేక్షకులకి ఏం చెప్పాలనుకుంటున్నారు ఈషా గురించి? ఈ సినిమాని చూడండి అని రికమెండ్ చేయాలనుకుంటున్నారా, చూస్తారా చూడరా అని వార్న్ చేయాలనుకుంటున్నారా? ఒకటైతే రికమెండ్ చేస్తాను, ప్రతి బ్యాచ్లోని ఒకడు చాలా ధైర్యంగా నాకు దెయ్యాలంటే భయం లేవు, ఆత్మలంటే భయం లేదని చెప్పి ఒకడు మాత్రం చాలా డబ్బా కొడుతూ ఉంటాడు. అది అమ్మాయిలు ఉంటే ఇంకా గట్టిగా డబ్బా కొడుతూ ఉంటాడు. రేపు పొద్దున మాత్రం అతన్ని డెఫినెట్గా థియేటర్ తీసుకురండి వాడిని. ఓకే, మీ బ్యాచ్లో ఎవడతో గట్టిగా డబ్బా కొడతాడో అతను థియేటర్ తీసుకొచ్చి కూర్చోబెట్టి ఈ సినిమాకు ఉలుకు పడకుండా ఉన్నాడంటే అతను గ్రేటే. ఓకే, 2 చోట్లన్నా ఉలుకు పడతాడు. నాకు తెలిసి ఏ స్పాట్లో ఉలుకు పడతాడో ఆ స్పాట్లో మాత్రం డెఫినెట్గా ఉలుకు పడతారు, ఎంత ధైర్యవంతుడు అయినా సరే. వార్నింగ్ లాగాను ఉంది, రికమెండేషన్ లాగా కూడా ఉంది. చాలా బ్యాచ్లో తెలిసి నాకు డబ్బా కొడతారు. ఇందుకే మీ బ్యాచ్లో ఎవరది? నేనే డబ్బా కొడతా. ఓకే, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వాసు గారు, థ్యాంక్ యూ. మీరు రేపొద్దున సినిమాని చూసి మీ రియాక్షన్ కూడా మేము తీసుకోవాలనుకుంటున్నాం. ఇక్కడ చాలా బిజీగా ఉన్నటువంటి శ్రీ విష్ణు గారిని ఒక క్వశ్చన్ అడగాలనుకుంటున్నాం. ఇప్పుడు శ్రీ విష్ణు గారు, ఈషా లాంటి సినిమా షూటింగ్ మీరు చేసి ఇంటికి వెళ్ళారు. మిడ్ నైట్ మీ ఇంటి లిఫ్ట్ స్ట్రక్ అయిపోయి ఆగిపోయింది, వెనక నుంచి ఏదో ఒక రకమైన సౌండ్ వస్తుంది. అప్పుడు శ్రీ విష్ణు గారి రియాక్షన్ ఏంటి? రియాక్షన్ ఏముండదండి, ఏం చేస్తారు? అరుస్తా, వాచ్మ్యాన్ లిఫ్ట్ ఆగిపోయిందిరా తీరా, ఎవరన్నా చేసేది అదే. అంటే లిఫ్ట్లో కూడా కొన్ని ఉంటాయి కదండి, బెల్స్ ఉంటాయి, అవి 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 అది నొక్కుతానే అరుపులు కూడా, అరుపులే వస్తాయని మీరు చెప్పారు. అయితే సినిమా, హారర్ సినిమాని మీరు ఒక్కరు కూర్చుని చూస్తే మీ రియాక్షన్ ఎలా ఉంటుంది? భయపడతారు. భయపడి ఫుల్ సినిమా కంప్లీట్ చేస్తారా? అంటే ఆప్షన్ ఉంటే సింగిల్గా చూడను, ఇంకా తప్పదు అని లోపల కూర్చోబెడితే చూస్తారు. ఇప్పుడు ఈషా సినిమాని మీరు ఇందాక సిరిని అడిగినట్టుగా సోలో స్క్రీనింగ్ వేస్తే చూడడానికి సిద్ధమా? ఎందుకండి స్లోలో ఎందుకు? మంచి అంటే హారర్ ఫిల్మ్ ఎప్పుడు మంచి ప్యాక్ థియేటర్లో చూస్తే చాలా బాగుంటుంది. భయం వేసినప్పుడు అందరూ అరిచేస్తూ ఉంటారు, ముందే అరిచేస్తూ ఉంటారు. అవును. సో అది మంచి ఎక్స్పీరియన్స్ నాకు. అలా థియేటర్లో చూడటం ఇష్టం, మొత్తం హౌస్ఫుల్ థియేటర్స్లో సింగిల్ కంటే. ఇప్పుడు రాబోయే సీన్ ఒక సైలెన్స్ తర్వాత భయపెట్టబోతోంది అని తెలిసినప్పుడు శ్రీ విష్ణు గారు ఏమని అరుస్తారు థియేటర్లో? ముందు తెలిసిపోతే మ్యాక్సిమం చెవులు మూసుకుంటారు. మరి సౌండ్ ఎఫెక్ట్ వల్లే మనం ఎక్కువ భయపడతాం కాబట్టి. ఓకే, ఇది ఒక టిప్ నోట్ చేసుకోండి అమ్మా ఈ సినిమా చూస్తున్నప్పుడు. కానీ ముందే మనం అనుకుంటాం, కానీ నాకు ఈ సినిమా సపరేట్గా చెప్పాలంటే శ్రీనివాసరావు గారి గురించి నాకు తెలుసు. సో మనం ఎక్స్పెక్ట్ చేసినప్పుడు భయం ఉండదు, అన్ఎక్స్పెక్టెడ్గానే సడన్ షాక్స్, సౌండ్, హారర్ ఫీల్ వస్తుందని గట్టిగా నమ్ముతున్నా. ఓకే, ఇప్పుడు రేపు 25th డిసెంబర్ ఈషాన్ చూసి భయపడబోతున్నారు, అదైతే గ్యారంటీ. ఇంతకు ముందు మీరు హారర్ సినిమా చూసి భయపడిన సందర్భం గుర్తు తెచ్చుకోమంటే ఏం చెప్తారు? మంత్ర అనే ఫిలిం ఉంది, గుర్తుందా? అది నాకు హారర్ అని తెలియదు. సింగిల్ స్క్రీన్లోనే ఒక్కడనే వెళ్ళా, సెకండ్ షో బ్యాక్ వెళ్ళినప్పుడు ప్యాక్ అయ్యింది. జాన్రా తెలియకుండా వెళ్ళారు. ఓం భీమ్ బుష్ అంటూ మాకైతే భయపెడతారు అనుకుంటూనే ప్రేమలో కూడా పడేశారు. కాబట్టి అలాంటి జాన్రా ట్రై చేసిన మీరు ఇలాంటి ఒక ఓన్లీ ఆనెస్ట్ ప్యూర్ హారర్ని ఎప్పుడు ట్రై చేయబోతున్నారు? బేసిక్గా ఓం భీమ్ బుష్ స్టార్ట్ చేసినప్పుడు కూడా ప్యూర్ హారర్ అనే దిగామండి. కాకపోతే మా కాస్టింగ్ అదంతా స్లోగా నేను, మా రాహుల్, దర్శి అందరం యాడ్ అయ్యేసరికి అది మేము చాలా భయపడదామని తీస్తున్న యూనిట్ అంతా నవ్వుతున్నారు. మాకు అర్థమైపోయింది దీన్ని ప్యూర్ హారర్ కంటే కొంచెం కామెడీ మిక్స్ చేస్తే బాగుంటుందని అలా ఫ్లోలో వెళ్ళిపోయాం. వాళ్ళ వల్ల మార్చేసాం.
ఓకే ఓకే రాహుల్ గారు వింటున్నారు కదా? ఓకే, థ్యాంక్ యూ శ్రీ విష్ణు Thank you గారు, అండి, thank థ్యాంక్ యూ అండి. హోప్ యూ ఎంజాయ్ ఈషా. అండ్ ఇక్కడ దాము గారు, ఏం లేదు మిమ్మల్ని ఎక్కువ ఇబ్బంది పెట్టను, ఎందుకంటే చాలా రోజుల తర్వాత మీరు ప్రెజెంటర్గా వస్తున్నారు కాబట్టి మీరు మళ్ళీ మళ్ళీ చేయాలి, ఇలాగ సినిమాలతో రావాలి అని కోరుకుంటూ జస్ట్ ఒక్క వర్డ్ అబౌట్ ఈషా అంటే ఏం చెప్తారు ఒక ప్రెజెంటర్గా? అందరూ ఇది హారరు థ్రిల్లరు జరుగుతుంది. ఐ థింక్ దిస్ ఇస్ వన్ ఆఫ్ ద బెస్ట్ మేడ్ ఫిల్మ్ ఇన్ దట్ జానర్ నా లెక్కలో. ఓకే ఓకే. ఇప్పుడు దామోదర్ ప్రసాద్ గారు అనగానే మా అందరికీ గుర్తొచ్చేది అలా మొదలైంది, కళ్యాణ వైభోగమే, ఇలా ఫ్యామిలీ అందరూ కూర్చుని సరదాగా చూసే సినిమాలు. సడన్గా ఏంటండి ఎందుకు భయపెట్టాలని డిసైడ్ అయ్యారు? బేసిక్గా నాకు వచ్చిన కథలు అట్లాంటివి వచ్చింది. నాకు వందల కథలు వింటాం. నాకు నచ్చిన కథలు చేశాను నేను. ఒక 50 కథలు విన్నాక ఈ కథ కూడా వచ్చింది. శ్రీనివాస్ దగ్గర నాకు ఆల్మోస్ట్ 10-15 ఇయర్స్ ఇంటి అవుతున్నాడు. ఈ కథ చెప్పాడు, కథ నచ్చింది చేశాను. ఎనీ జానర్ కథ నచ్చాలి, ఇట్ డజంట్ మ్యాటర్. కాకపోతే అంటే అప్పట్లో ఏంటంటే విన్న కథల్లో అవి బాగున్నాయి కాబట్టి అవి చేశాను. తర్వాత ఈ కథ నచ్చింది చేశాను. భయపడడం మీకు కూడా ఇష్టం అని మాకు ఇప్పుడే అర్థమైంది. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు మా డైరెక్టర్ గారిని ఒకసారి వెంట పెట్టుకుని స్టేజ్ పైకి వెళ్దాం అనుకుంటున్నాం. ప్లీజ్ డైరెక్టర్ గారు, శ్రీనివాస్ మన్నే గారు, హాంటెడ్ నైట్ ఈవెంట్ ఆఫ్ ఈషాలో ఇప్పుడు వారిని వేదిక పైకి ఆహ్వానం పలుకుతున్నాం. హాయ్ అండి. ముందుగా ఈ సినిమాని ఇక్కడి వరకు తీసుకొచ్చి ఈ స్టేజ్ మీద మమ్మల్ని నిలబెట్టినటువంటి ఆ భగవంతుడికి ఫస్ట్ నేను కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. అలాగే మమ్మల్ని బ్లెస్ చేయడానికి వచ్చినటువంటి మీడియా ఫ్రెండ్స్కు, అలాగే వెల్ విషర్స్కు, మీ అందరికీ కూడా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. అలాగే ఎప్పుడు చెబుతూ ఉంటారు వంశీ గారు, వాసు గారు, లక్కీ హ్యాండ్ శ్రీ విష్ణు గారని. థ్యాంక్ యూ అండి శ్రీ విష్ణు గారు, ఈ సినిమాని బ్లెస్ చేయడానికి వచ్చినందుకు చాలా హ్యాపీగా అనిపించింది. థ్యాంక్ యూ వెరీ మచ్ మిమ్మల్ని కలిసినందుకు మళ్ళీ. అలాగే ఈ ప్రాజెక్టు గురించి ఇంతకుముందు మాట్లాడాము. అంటే ఏదైనా సరే ఒక ప్రాజెక్టును ఒక డైరెక్టర్గా ముందుగా మాట్లాడడం కంటే ఆ ప్రాజెక్టు ముందు మాట్లాడితే ఆ తర్వాతే ఆ డైరెక్టర్ మాటలకు వాల్యూ ఉంటుందని నమ్ముతున్నాను. కాబట్టి ఇప్పుడు ఎక్కువగా దీన్ని నేను మాట్లాడదలుచుకోలేదు ఈ పిక్చర్ గురించి. ఒకటి మాత్రం నిజం, ఈ సినిమాను నేను వెంకట్ కలిసి చేయాలనుకున్నప్పుడు మాకు వెనక ఉండి ధైర్యాన్ని ఇచ్చి మమ్మల్ని నిలబెట్టి ముందుకు నడిపించినటువంటి దామోదర్ ప్రసాద్ గారికి, ఒక అన్నగా మాకు తోడుగా ఉన్న దాము గారికి, సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. మీరు ఎప్పుడు తోడుగానే ఉన్నారు, మాకు ఎప్పుడు ఉంటారని కూడా తెలుసు. ఆయన ద్వారా అలాగే ఈ సినిమా ఇంత బాగా వచ్చిన తర్వాత దీన్ని తీసుకొని ఇంతవరకు తీసుకొచ్చినటువంటి బన్నీవాసు గారికి, వంశీనందిపాటి గారికి కూడా థ్యాంక్ యూ. ఈరోజు ఎక్కడో ప్రెస్ మీట్లో ఒక ఇంటర్వ్యూలో అడిగారు, మీరేంటి ఏమైనా ఇబ్బందిగా ఫీల్ అయ్యారా, ఒకవేళ బన్నీవాసు గారు, వంశీనందిపాటి గారు ఇంటర్ఫిరెన్స్ ఎక్కువగా ఉందా అని అడిగారు. అంటే మొదట చెప్పాను అదేం లేదండి, అలా ఉండదంటే నిజంగా చెప్తున్నారా, కేవలం మీడియా ముందు మాట్లాడుతుందే, కెమెరా ఉందని మాట్లాడుతున్నారా అన్నారు. నేను ఒకటే చెప్పాను, లేదు సార్, ఇది సినిమా అన్నది నా లైఫ్, ఈ సినిమా ఒకరి వలన స్పాయిల్ అవుతుందంటే నేను ఎప్పుడూ ఒప్పుకోను. కానీ ఒక్కటి మాత్రం చెప్పగలను, ఒక 70-80% ఉన్నటువంటి ఈ సినిమాను 100%కు రీచ్ అవ్వడానికి మాత్రం వాసు గారు, వంశీ గారు, నిజంగానే చెప్తున్నా మనస్ఫూర్తిగా, మీరు ఇచ్చిన ఇన్పుట్స్ సినిమాను ఒక మంచి సినిమా నుండి ఒక ఎక్స్ట్రాడినరీ ఫిల్మ్ వరకు తీసుకొచ్చాయి. అది నిజంగా మనస్ఫూర్తిగా చెప్తున్నాను. నేను నమ్మినటువంటి ఆ భగవంతుని సాక్షిగా నేను చెబుతున్నాను. ఎందుకంటే అన్నీ కలుస్తాయి. ఒక మంచి ప్రాజెక్టు రావాలి అంటే ఎన్నో మంచి హ్యాండ్స్ రావాలి, మనం ఒక్కరమే ఏమీ చేయలేము ఇక్కడ. అలాగే మా టీం ఇంతమంది పనిచేశారు. కాబట్టి మీ అందరికీ థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. ఇంకా ఎందుకంటే నేను ఇంతకన్నా ఎక్కువ మాట్లాడకూడదు, చాలామంది ఉన్నారు. ఈ సినిమా ఖచ్చితంగా, ఈ సినిమా సక్సెస్ మీట్ తర్వాత మాత్రం నేను, మా టీం అందరం మాట్లాడతాము. నా టీంకు, మా ఆర్టిస్టులకు, మిగతా వాళ్ళందరికీ కూడా, నా ఫ్రెండ్ వెంకట్కు, మీ అందరికీ కూడా థ్యాంక్ యూ వెరీ మచ్. శ్రీనివాస్ గారు, ఈషా సినిమా చూడడానికి, చూసి భయపడడానికి మా వాళ్ళందరూ సిద్ధంగా ఉన్నారు. కానీ మేము ఒక విషయం మాత్రం ఇవాళ తెలుసుకోవాలనుకుంటున్నాము. ఈషా మీ రియల్ లైఫ్ ఎక్స్పీరియన్సెస్తో ఇన్స్పైర్ అయ్యి తీసిన సినిమా అని మాకు తెలిసింది. అసలు ఏంటి ఆ ఎక్స్పీరియన్సెస్? ఏం లేదండి, చెప్తాను. అది ఇప్పుడు చెబితే దాంట్లో ఉన్న థ్రిల్ మిస్ అవుతుంది. సార్, సినిమాలో థ్రిల్ ఉంటే చాలు సార్, ఇప్పుడు మీరు ఇది చెప్పొచ్చు కదా. లేదు చెప్పకూడదండి, ఆ థ్రిల్ మిస్ అవుతుంది. మీరు ఏ థ్రిల్ కోసం అయితే సినిమాకి వెళ్తున్నారో ఆ ఇన్సిడెంట్ చెప్తే ఆ థ్రిల్ మిస్ అవుతారు మీరు.
సరే, ఇప్పుడు మీకు రియల్ లైఫ్లో కొన్ని ఎక్స్పీరియన్సెస్ జరుగుతున్నాయి అన్నది అయితే అర్థమైంది, అదైతే గ్యారంటీ. కాబట్టి అలాంటి ఎక్స్పీరియన్సెస్ ద్వారా ఎప్పుడైనా సినిమాని మధ్యలో ఆపేద్దాం అనే కానీ భయం కానీ ఏమైనా కలిగిందా? ఏం లేదు, ఇంతమంది క్రూతో ఇంత తక్కువ రోజుల్లో 25 డేస్లో షూటింగ్ చేయాల్సి రావడమే పెద్ద హారిఫైయింగ్ టాస్క్ నాకు. డే నైట్ వరకు ఇంతకన్నా హారిఫైయింగ్ టాస్క్ ఏముండదు. బట్ లక్కీలీ అది సక్సెస్ అయిందనమాట. అదే ఫస్ట్ టాస్క్. ఓకే అండి, విష్ యూ గుడ్ లక్. థ్యాంక్ యూ సో మచ్ శ్రీనివాస్ గారు. ప్లీజ్ కూర్చోండి. ఓకే, ఒక్కసారి మా డైరెక్టర్ గారికి గట్టిగా చప్పట్లు. ఇప్పుడు మనందరం ఎంతగానో ఎదురు చూస్తున్నటువంటి ఈషా ట్రైలర్ని ఆన్ స్క్రీన్ చూసేద్దాం. అర్థమైందిగా, ట్రైలర్ ఏం చూడాల్సిన అవసరం లేదు, థియేటర్కి వెళ్ళి సినిమాని ఎక్స్పీరియన్స్ చేయండి అని చెప్తున్నారు, వార్నింగ్ ఇస్తున్నారు, రికమెండ్ చేస్తున్నారు. బాగుందండి వంశీ గారు, వాసు గారు. ఓకే, మీరందరూ ఇక్కడున్న ఆడియన్స్ ఒక్కసారి మీ రెస్పాన్స్ మాకు తెలియాలి. ఇక్కడున్న వాళ్ళల్లో ఈ సినిమాని ఫస్ట్ డే చూడడానికి ఎవరు వెళ్ళబోతున్నారు? చేతులు ఎత్తండి ప్లీజ్. ఓకే, ఇక్కడ 2 చేతులునా? ఓకే, హారర్ లవర్స్ చాలా ఈగర్గా ఎదురు చూస్తున్నారన్న క్లారిటీ అయితే ఇక్కడ వచ్చేసింది. కాబట్టి ఎస్, మార్క్ ద డేట్, ఈషా డిసెంబర్ 25th, అంటే 24 గంటల్లో చూడొచ్చు అని చెప్తున్నారు. కాబట్టి మనం డైరెక్ట్గా సినిమాని చూసి ఎంజాయ్ చేద్దాము. మరి ఇటువంటి చిత్రాన్ని మనందరి ముందుకి తీసుకొస్తున్నటువంటి బన్నీవాస్ గారిని ఇప్పుడు వేదిక పైకి ఆహ్వానం పలికేద్దాము. ఈషా ద హాంటెడ్ ఫిల్మ్ని మన ముందుకు తీసుకొస్తున్నారు. ఏందా అది ఆర్ఆర్? అలా కదా, నేను మామూలు మా ఆఫీస్కి వెళ్తున్నా, ఇంటికి వెళ్తున్నా, నాకు ఎప్పుడే ఆర్ఆర్ అయ్యింది. ఇది మా ధ్రువన్కి బాగా తెలుసు. కాదే ధ్రువన్, మైక్ ఇవ్వండి. నేను జనరల్గా నీ స్టూడియోకి కానీ మిక్సింగ్ థియేటర్కి వస్తుంటే నీకు ఆర్ఆర్ ఇదే ఉంటుంది కదా. నా జనరల్గా ఉన్న ఆర్ఆర్ని తీసుకొచ్చి సినిమాలో పెట్టినట్టు సార్. నన్ను వీడని నీడ మీరే. అండ్ యా, ఒక్కసారి అంటే నాకు వంశీ బాగా పబ్లిసిటీ చేస్తాడు, లేదంటే వంశీ మొత్తం తన భుజాల మీద సినిమాని వేసుకుంటాడు, దానికి ఏదో కింద మీద పడతాడు, సినిమాని ఎట్లాగన్నా జనాల్లోకి తీసుకెళ్లాలని చెప్పి దానికి ఏం కావాలన్నీ చేసేస్తూ ఉంటాడు. అవసరమైతే 2-3 చంపేయడానికి కూడా వెనకబడ్డు. ఇవన్నీ ఓకే. ఈరోజు ఎంత దారుణం అంటే మా వంశీ ఆ బొమ్మ ఏంటది? ఈ సినిమాలో ఉందా ఆ బొమ్మ? ఉందా? లేదు ఆ సినిమాలో. మన సినిమాలో అయితే లేదు. ఇది అసలు లేదు మన సినిమాలో. ఇది మన సినిమా కాదు ఇది. ఎవరయ్యా ఇది? ఏ ఇంగ్లీష్ సినిమా బొమ్మ అది? తీసుకొచ్చి ఇక్కడ ఒక అమ్మాయిని పెట్టేసు. అంటే నువ్వు జనాలకు ఓకే, ఏంటి అన్యాయం ఏంటి పబ్లిసిటీలోని? అరవింద్ గారు ఒక్కలు సరిపోయినట్టు నాకు మీరు ఒక్కలు చాలు. అలా కాదు, ఆ స్పైడర్లు బాగుతున్నాయి, ఇందాక నేను చూస్తున్నా. మన సినిమాలో ఆ స్పైడర్లు ఉన్నాయా? ఇదేమన్నా ఆ కుర్చీ పోగడం ఇది కాదు ఈ సినిమా అయితే. ఈ సినిమా అయితే ఎస్, వెన్నుల్లో అయితే వణుకు పుట్టిస్తుంది 4-5 చోట్ల. బట్ ఒక మంచి కథ ఉన్న సినిమా. ఇంతకన్నా దారుణం ఏంటంటే మా వంశీ చేసిన పని, ఆ కాకులు ఏంటి అయ్యాయి? పోనీ అవన్నీ ఎగురుతున్నాయంటే ఎగరట్లేదు అయ్యి. అంటే నువ్వు టిక్కెట్లు తెగ్గొడతంలో నువ్వు నానా కింద మీద పడతావు, నాకు తెలిసి అందరినీ వాడతావు అని చివరి కాకులను కూడా తీసుకొచ్చి వాడేస్తున్నావు అక్కడ. ఇంతకన్నా దారుణమైన ప్రొడ్యూసర్ అయితే ఇంకొకటి ఉంటాడు. సరే, ఇక్కడ ఇది కూడా అండి, అది ముగ్గు దినము ఇది మళ్ళీ తొక్కు తీరు అయిపోద్ది వస్తాయి ఏంటో. అంటే జనరల్గా నాకు ఎక్కువ అంటే ఇందాక చెప్పాను కదా, ఒక బ్యాచ్లో ప్రతి బ్యాచ్లో ఒకడు ఉంటాడు లైక్ దెయ్యాల గురించి భూతాల గురించి నాకు పెద్ద భయం లేదని చెప్తాడు. మా బ్యాచ్లో అయితే నేను అలా చెప్పేవాడిని. ఎప్పుడొకసారి నాకు బాగా గుర్తు, వైజాగ్ కాలేజీలో చదువుతున్నప్పుడు బెట్ కాసి ఏదో శ్మశానంలో కూర్చుని బీర్ తాగాలంటే అది కూడా తాగేసాను. రోజు నైటు ఎర్లీ మార్నింగ్ వరకు ఉండాలంటే అది కూడా ఉన్నాను. కానీ ఈ సినిమా నెంబర్ ఆఫ్ టైమ్స్ చూసిన తర్వాత
పొద్దున్న మీరు నమ్మరు, పొద్దున్న ఫైనల్ కాపీ చూద్దామని చెప్పి ఏదో 1-2 అవర్స్ స్పెండ్ చేసాం ధ్రువన్ డైరెక్టర్ గారు అందరం కూడా. ఇంటికి వెళ్తే నా కూతురు డోర్ తెరిచి బొమ్మంది. మీరు నమ్మరు, ఇన్ని కవర్లు చెప్పి నేను ఎప్పుడు కూడా నాకు తెలిసి ఇంట్లోకి వెళ్తే నా కూతురు ఏదో చేస్తుందని టపక్కనే ఒక్కసారి జర్కయ్యి అనమాట. అంటే ఈ సినిమా అంత హాన్ చేస్తుంది నన్ను. అంటే ఎక్కడన్నా ఒక్కడనే ఏదైనా వెళ్తున్నా కూడా ఒక్కొక్కసారి వెనక్కి చూస్తున్నాను. అంటే ఈ సినిమా ఎన్నిసార్లు చూడటం వల్ల అంత బాగా హాన్ చేస్తుంది. ఎవరైనా సరే హర్రర్ లవర్స్ ఉంటే మాత్రం మీరు ఈ సినిమాని సూపర్ ఎంజాయ్ చేస్తారు. అండ్ 25th హాలిడే రోజున సినిమా రిలీజ్ అవుతుంది. మీ ఫ్రెండ్స్ బ్యాచ్తో వెళ్ళండి. ఇందాక విష్ణు గారు ఒకటి చెప్పారు చూసారు, అది చాలా మంచి ఎక్స్పీరియన్స్. ఎప్పుడు కూడా ఒక సైలెన్స్ వచ్చినప్పుడు ముందే అరుస్తుంటారు జనాలు ఒక సినిమాలోని. ఈ సినిమాలో అయితే అట్లాగా 5-6 చోట్ల మాత్రం గట్టిగా అరుస్తారు. అండ్ భయపడే గర్ల్ ఫ్రెండ్ ఉంటే మాత్రం తీసుకెళ్ళండి, మీ జబ్బలు గట్టిగా పట్టుకుంటుంది ఈ థియేటర్లో, మిమ్మల్ని అయితే వదలదు. భయపడే గర్ల్ ఫ్రెండ్ ఉంటే మాత్రం డెఫినెట్గా ఈ సినిమాని అయితే మిస్ అవ్వద్దు, ఎందుకంటే కొన్ని అడ్వాంటేజ్లు ఉంటాయి అక్కడ. అండ్ యా, కమింగ్ బ్యాక్ టు ద ఫిలిం, విష్ణు అన్న థ్యాంక్ యూ సో మచ్. అంటే నిన్న వంశీని అన్నాను, నిన్న ఈవినింగ్ ఇట్లా విష్ణు గారి దగ్గరికి వెళ్దామని చెప్పి, యాజ్ ఇట్ ఈస్ మా ప్రోటోకాల్ ఉన్నట్టు వస్తే బాగుదయ్యా మరి ఈ 2 నెలలు గట్టిగా వాడేసాం ఆయన్ని. అంటే లేదు ఎట్టి పరిస్థితుల్లో మన లక్కీ హ్యాండ్ అయినా, మనం అందరికీ లక్కీ హ్యాండ్ అని చెప్తారు కానీ మనకి లక్కీ హ్యాండ్ విష్ణు గారు కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆయన తీసుకొచ్చాలని చెప్పి నిన్న వచ్చి మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం జరిగింది. అండ్ థ్యాంక్ యూ సో మచ్. ఇన్నిసార్లు మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నా కూడా మీరు ఎప్పుడు కూడా మా మాటను కాదనలేదు. అండ్ మా రాజుబాయ్, అఖిల్, చాలా తక్కువ మందికి ఈ అవకాశం వస్తుంది. ఇంకా నీ థియేటర్స్లో నీ సినిమా రన్నింగ్లో ఉంది అండ్ ఈ సినిమా రిలీజ్ అవుతుంది. అది చాలా తక్కువ మందికి, ఈ రోజుల్లో చాలా తక్కువ మందికి అవకాశం వస్తుంది. నిజంగా నీకు మంచి అవకాశం వచ్చింది. డెఫినెట్గా ఈ సినిమా హిట్ కొడితే మాత్రం ఈ మధ్యలో ఎవరి కెరియర్లోనే కూడా ఇట్లాంటివి జరగలేదు, నీకు జరగబోతుందని చెప్పి నేను గట్టిగా నమ్ముతున్నాను. అండ్ ఆల్ ది బెస్ట్. మా అమ్మాయి హెబ్బా, ఈ మధ్యలో ఏంటో నువ్వు మొన్న ఏదో రీల్ చూస్తున్నాను, ఎవడన్నా కళ్ళతోనే మొత్తం అని స్మాష్ చేస్తావు, గట్టిగా వెళ్తుంది ఆ రీలు. ఆల్ ది బెస్ట్. అండ్ యా, దీంట్లో యాక్ట్ చేసిన మా త్రిగుణ్కి, అట్లాగే మా సిరికి, అందరికీ కూడా ఈ సినిమా చాలా బాగా మంచి ఇదవ్వాలని చెప్పి కోరుకుంటున్నాను. అండ్ యా, యాక్చువల్లీ మిత్రమండలి తర్వాత కొంచెం బ్రేక్ తీసుకుందాం, ఎందుకంటే అసలు వర్క్ స్టార్ట్ చేసి 20 years అయింది. 20 yearsలో ఏ రోజు కూడా వర్క్ ఆపలేదు. మిత్రమండలి తర్వాత రిలీజ్ తర్వాత ఒక 6 నెలలు ఏ పని చేయకూడదు, హ్యాపీగా ఫ్యామిలీతోని పిల్లలతోని ఉందామని చెప్పి అనుకున్నాను. బట్ ఆ టైంలో కూడా వంశీ నన్ను ఖాళీగా ఉండనివ్వకుండా ఈ సినిమాలు చూసి సినిమాలని అట్లా రిలీజ్ చేద్దాం సార్, చాలా సినిమాలు ఉన్నాయని చెప్పి ఒక ఇంచుమించు 50-60 సినిమాలు చూపించాడు నాకు. అండ్ లక్కీగా ఎక్కడో నాకు అర్థమైంది ఏంటంటే, నేను రెస్ట్ తీసుకుందాం అనుకున్నా కూడా సినిమా నన్ను రెస్ట్ తీసుకొనివ్వదు, ఏదో ఒక రూపంలో నన్ను ఉపయోగించుకుంటూనే ఉంది. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ నాకు నిజంగా ఇంత మంచి సినిమా ఇండస్ట్రీలో ఇంత మంచి అవకాశాన్ని ఇస్తున్న భగవంతుడికి నిజంగా థ్యాంక్ యూ సో మచ్. ఎక్కడో కలమ్మ తల్లికి గట్టిగా పూజ చేసి ఉంటాను, లేదా ఎక్కడో గట్టిగా హెల్ప్ చేసి ఉంటాను నేను. అండ్ మా ప్రొడ్యూసర్స్ వెంకట్ గారు, గణపతి గారు, వాళ్ళిద్దరికీ కూడా ఫస్ట్ సినిమా ఇది. నాకు తెలిసి ఒక ఫస్ట్ సినిమా రిలీజ్ అవుతుందంటే ఎంత టెన్షన్ పడతామో, ఎంత గుండెలు కొట్టుకుంటాయో. అది అందరూ సార్ మీరు అనుకుంటారు కదా ఈ సినిమా తీసిన తర్వాత అమ్మయ్య నాకు ఇంకో టెన్షన్ పోతుందని. కాదు సార్, మనం ప్రతి సినిమాకి ఇదే ఉంటుంది, ఇట్లాగే గుండెలు కొట్టుకుంటాయి. అండ్ గణపతి గారు ఫ్లైట్ మిస్ అయినట్టున్నారు, ఆయన కూడా బాగుండాలి. అండ్ శ్రీనివాస్ గారు, నేను ఎప్పుడు కూడా నమ్మేది మోర్ దెన్ కథ, మోర్ దెన్ సినిమా కన్నా కూడా ఎక్కువ ఒక డైరెక్టర్ కన్వెన్షన్ బాగా నమ్ముతాను సార్. అండ్ 100% మీరు ఏదైతే ఈ సినిమా నమ్ముతున్నారో ఆ సినిమా అయితే, మీరు నమ్మిన సినిమా అయితే మాత్రం సెకండ్ హాఫ్లో 15 to 20 minutes, లాస్ట్ 15 to 20 minutes మాత్రం డెఫినెట్గా పట్టుకుంటుంది. అది నా నమ్మకం కూడా అదే గట్టిగాని. ఈ సినిమా చెప్తున్నానండి, ఫస్ట్ 15 minutes తర్వాత స్టార్ట్ అవుతుంది, లాస్ట్ 15 minutes అయితే మిమ్మల్ని చాలా గట్టిగా పట్టుకుంటుంది. అంతసేపు మిమ్మల్ని భయపెట్టిన డైరెక్టర్ లాస్ట్లో తనలో ఉన్న మెచ్యూరిటీ మొత్తం మీకు చెప్పి మిమ్మల్ని అయితే కథతో కట్టుపాడేస్తాడు, అట్లాంటి సినిమా ఇది. అండ్ దాము గారు, థ్యాంక్ యూ సో మచ్. మీరు ఇండస్ట్రీలో మీకు చాలామంది పరిచయం, అండ్ మీరు అడిగితే చేయని వాళ్ళు ఎవరు ఉండరు. అందరిలోని మమ్మల్ని ఇద్దరిని ఎంచుకుని వంశీని నన్ను ఈ సినిమా మా చేతుల్లో పెట్టారు. అండ్ ఈ సినిమాని ఎదురు తీసుకెళ్ళమని చెప్పి మా ఇద్దరికి అప్ చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ మీరు పెట్టిన నమ్మకం అయితే డెఫినెట్గా మేము అది నిలబెడతాం దాన్ని.
ఇంకొక 20 ఇక్కడి నుంచి కట్ చేస్తే కరెక్ట్గా 24 అవర్స్ ఉంది. రేపు ఇదే టైంలో ప్రివ్యూస్లో ఈ సినిమా రన్ అవుతూ ఉంటుంది. చాలామంది ఈ పాటికి ఆల్రెడీ థియేటర్లో భయపడి, నేను అనను కానీ ఒక 2 డ్రాప్స్ అయితే పడతాయి చాలామందికి. అట్లాంటి సినిమా ఇది. రేపు ఇటు పాటికి టాక్ కూడా బయటకు వస్తుంది. అండ్ మయం గోపి గారు, హ్యాట్స్ ఆఫ్ టు యూ సార్. మయం మధు గారు, సారీ, హ్యాట్స్ ఆఫ్ సార్. మొన్న పరిచయం అయ్యారు మీరు నాకు, అండ్ మీ టాలెంట్ గురించి కూడా విన్నాను. డెఫినెట్గా ఇది మంచి బ్రేక్ ఇవ్వాలి మీకు, అండ్ మంచి డెఫినెట్గా బలగం, ఇట్లాంటి మంచి మంచి సినిమాలు ఇంకా చాలా వచ్చి డెఫినెట్గా మీరు కూడా మంచి పొజిషన్కి వెళ్ళాలని చెప్పి కోరుకుంటున్నాం అండి. థ్యాంక్ యూ. అంటే వెళ్ళిపోయారు ఆల్రెడీ సినిమాల్లో కూడా. రైట్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. ఎవరైనా మర్చిపోయి ఉంటే క్షమించండి, ఆల్రెడీ లెంత్ ఎక్కువైందని అర్థమవుతుంది నాకు. అండ్ థ్యాంక్ యూ అండ్ ఎంటైర్ టీమ్కి ఆల్ ది బెస్ట్. అండ్ దిస్ ఫిలిం ఆల్సో 99 రూపీస్. హ్యాపీగా మీరు ఫ్రెండ్స్తో వచ్చి ఎంజాయ్ చేయాలని చెప్పి 99 రూపీస్కి ఈ సినిమాని అందిస్తున్నాం. బయట అందరూ అంటున్నారు కదా సినిమాకి టికెట్లు పెరిగిపోయినాయి అందుకే వెళ్ళట్లేదు అని చెప్పి, ఇప్పుడు 99 రూపీస్కే మీకు ఇస్తున్నాం. అండ్ మీరు కూడా వస్తున్నారు, రండి, థియేటర్ని కూడా బాగా ఎంజాయ్ చేయండి. అండ్ భయపడటం కన్నా కూడా ఫ్రెండ్స్తో వచ్చి ఎంజాయ్ చేయండి సినిమాని. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. వాసు గారు, మిమ్మల్ని వేదిక పైన ఉండవలసిందిగా రిక్వెస్ట్ చేస్తూ ఆ ముగ్గులో సెంటర్లో నిలబడండి ప్లీజ్. సెంట్రల్ ఎందుకు లేండి, సైడ్లో కొన్ని. ఈలోపు మా టీం అందరినీ కూడా స్టేజ్ పైకి ఇన్వైట్ చేసేద్దాము. ఒకసారి ఆల్రెడీ స్టేజ్ పైకి వచ్చిన వాళ్ళందరినీ మరొకసారి వేదిక పైకి ఆహ్వానం పలుకుతున్నాము. ఆర్ఆర్ ధ్రువన్ గారు, మ్యూజిక్ డైరెక్టర్, ప్లీజ్ వెల్కమ్. అండ్ మైమ్ మధు గారు, ప్లీజ్ అండి వేదిక పైకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. అలాగే మా డైరెక్టర్ శ్రీనివాస్ మన్నే గారు వేదిక పైకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. డిఓపి సంతోష్ గారు అండ్ మా ప్రొడ్యూసర్ వెంకట్ గారు, ప్లీజ్ వెల్కమ్ ఆన్ టు ద స్టేజ్ వన్స్ అగైన్ సార్. అండ్ యోచన అండ్ అఫ్ కోర్స్ మా నలుగురు ఫ్రెండ్స్, ప్లీజ్ వెల్కమ్ సిరి, హెబా పటేల్, త్రిగుణ్ అండ్ అఖిల్ రాజ్. వీళ్ళ నలుగురికి మరొకసారి వేదిక పైకి ఆహ్వానం పలుకుతూ, మళ్ళీ చాలా కాలం తర్వాత ఈషా సినిమా ద్వారా ప్రెజెంటర్గా మనందరినీ పలకరిస్తున్నటువంటి కేఎల్ దామోదర్ ప్రసాద్ గారికి వేదిక పైకి సాదరంగా ఆహ్వానం పలుకుతున్నాము. దాము సార్ టు ప్లీజ్ వెల్కమ్ ఆన్ టు ద స్టేజ్. అండ్ అఫ్ కోర్స్ మా ఫిలిం స్ట్రాటజిస్ట్ వంశీ నందిపాటి గారు వేదిక పైకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. రండి. ఓకే, కలిసి. అఫ్ కోర్స్ శ్రీ విష్ణు గారు, మా లక్కీ చామ్ ఫర్ ఎవ్రీ మూవీ ఎవ్రీ ప్రాజెక్ట్, శ్రీ విష్ణు గారికి సాదరంగా వేదిక పైకి ఆహ్వానం పలుకుతున్నాం. అది ఆపడ ఏంటిది? వంశీ టెక్నిక్స్ ఇవన్నీ కూడా సరే, అది కాదు. మీకు మధ్యాహ్నం 100% మా ఆవిడ ఫోన్ చేసి అడిగాడు కదా, అది ఇక్కడికి వచ్చాక అడిగాడా? ఒక గ్రూప్ ఫోటో ఫర్ ద మీడియా.
మా బిగ్ టికెట్ కూడా సిద్ధంగా ఉంది. కెన్ వీ హ్యావ్ ద బిగ్ టికెట్ ప్లీజ్? ఈషా సినిమా 99 రూపాయలకే టికెట్ కొనుక్కుని థియేటర్స్కి వెళ్ళి ఆ హాంటెడ్ ఎక్స్పీరియన్స్ని మీరందరూ ఎంజాయ్ చేయొచ్చు. ఇక్కడ ఉన్నటువంటి ఈ స్కాన్ని మీరు స్కాన్ చేస్తే డైరెక్ట్గా టికెట్స్ బుక్ చేసుకోవచ్చు. హియర్ ఇస్ ద టికెట్ ఆఫ్ ఈషా. Yes, channel cameras, please. Okay, thank you so much. So, ఈషా సినిమాని థియేటర్స్లో ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తూ ఈరోజు ఈ హాంటెడ్ నైట్ని కూడా ఇన్ని స్కెచ్లు వేసి ఇందాక బన్నీవాస్ గారు చెప్పినట్టు అన్ని డిజైనింగ్లు చేసి మన ముందుకు తీసుకొస్తున్నటువంటి మా ఫిల్మ్ స్ట్రాటజిస్ట్ వంశీ నందిపాటి గారిని ఇప్పుడు మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. థ్యాంక్ యూ అన్నవాళ్ళు. ముందుగా మా బంగారం శ్రీ విష్ణు కింగ్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్ అన్న ఇంకెన్నన్నా తక్కువే. ఎందుకంటే నేను గట్టిగా పట్టుబట్టి విష్ణు గారే రావాలి, ఆయన వస్తే ఆయన బంగారం కాబట్టి, ఆయన మనసు బంగారం కాబట్టి మన సినిమా కూడా మనకి బంగారం తీసుకొచ్చి అంత కలెక్షన్స్ వస్తాయని చెప్పి గట్టిగా కోరితే నేను వెళ్ళి అడిగితే బ్యాటిచ్చి కొట్టేస్తారు. మళ్ళీ చాలా సినిమాలకి బ్యాక్ టు బ్యాక్ పిలుస్తున్నారని వాసన నేను కొంచెం పకడ్బందీగా ప్లాన్ చేసి పిలిచాము. బట్ థ్యాంక్ యూ ఫర్ కమింగ్ అండ్ విషింగ్ అండ్ బ్లెస్సింగ్ అస్ అన్న. ఇకపోతే ఈషా సినిమాకి వస్తే అంటే ఈషా సినిమా ఇదే ఈషా ఎఫెక్ట్. అంటే ఈషా ఒక దెబ్బ కొడితే ఇలా ఉంటుంది. యా ఫైన్. సో కంజోల్ ఒకసారి ఆ అంగీకార పత్రం వేయండమ్మా సార్. ఒకసారి కంజోల్ అంగీకార పత్రం రమణ ఒకసారి అంగీకార పత్రం. సో అంటే ఎవరు అంగీకరించాలి? ఓకే రమణ వద్దులే, పేపర్ వద్దులే, కనబడుతుంది ఇంకా సైట్ రాలేదు. ఆడియన్స్. సో బేసికలీ ఎవరైనా సరే ముందు థియేటర్ లోపలికి వచ్చేటప్పుడు అన్ని సింగిల్ స్క్రీన్స్ దగ్గర ఈ అంగీకార పత్రాన్ని సైన్ చేసి వెళ్ళాలి. ఐఎమ్ జస్ట్ రీడింగ్ ఇట్. ప్రేక్షకుని అంగీకార పత్రం. నేను క్రింద సంతకం చేసిన వ్యక్తిని ఈషా చిత్రాన్ని స్వచ్ఛందంగా ఇష్టంతో చూడటానికి అంగీకరిస్తున్నాను. ఈ చిత్రంలో భయం, ఉత్కంఠ, అదృశ్య దృశ్యాలు ఉండొచ్చు. హఠాత్తుగా షాకింగ్ లేదా తీవ్రమైన సన్నివేశాలు రావచ్చు. భయం, అరుపులు వల్ల కలిగే అసౌకర్యానికి నాదే బాధ్యత. నాది కాదు, మీదే బాధ్యత. ఇది బాధ్యత అన్నట్టు ఉంది. నాదే బాధ్యత కాదులే, ఉండండి. ఎవరు లేకపోయినా, వెనక నుండి అడుగుల శబ్దం వినిపించిన, పక్కన ఎవరో ఊపిరి పీలుస్తున్నట్లు అనిపించిన, ఇంటికి వెళ్ళిన తర్వాత ఎవరైనా నన్ను చూస్తున్నట్లు అనిపించిన, అది నా భావన మాత్రమే. ఈషాలో జరిగేది సినిమా ముగిసిన తర్వాత కూడా నా మనసులో నిలిచిపోతుంది. గమనికలు కింద కట్ అయింది, బట్ చదువుతా కష్టపడి. భయం లేదా ప్యానిక్కు పక్కనేశారు. భయం లేదా ప్యానిక్కు రిఫండ్ ఉండదు.
అరుపులు అనుమతించబడతాయి. సారీ వన్ అండ్ ఆల్, ప్లీజ్ కమ్, ప్లీజ్ టేక్ బ్యాక్ యువర్. వంశీకి చేదస్తం బాగా పెరిగింది, అర్థమవుతుంది. ఇది ప్రేక్షకుని అంగీకార పత్రం అన్ని సింగిల్ స్క్రీన్స్ దగ్గర ఇది ఉంటుంది. మీరు హ్యాపీగా సైన్ చేసి చదువురాని వాళ్ళు ఏం చేయాలి, సినిమాకి రావద్దని? పర్లేదు, అది నన్ను నమ్మేసి వెళ్ళిపోవచ్చు లోపలికి. భయపడాలి అనుకున్న వాళ్ళు లోపలికి వెళ్ళండి, వద్దు అనుకున్న వాళ్ళు బయటే ఉండిపోండి. పెద్ద స్కెచ్. అండ్ ఇంకొక చిన్నది ఏంటంటే, అది తీసుకొస్తే లెటర్ ఫస్ట్ శ్రీ విష్ణు గారి చేత ఇది సైన్ పెట్టిద్దాం అనుకున్నాము. అవి ఇటు అమ్మా. మొట్టమొదటి అంగీకార పత్రం విల్ బి సైన్డ్ బై అవర్ కింగ్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్ బంగారం, అవర్ శ్రీ విష్ణు అన్న. సార్ ఆస్తి ఏమైనా రాయించుకుంటున్నాడు, అది కూడా చూడండి జాగ్రత్తగా. ఆస్తులు పర్లేదు, మీది నాది ఇద్దరు. ఇచ్చారు. విష్ణు గారు ఒకసారి ఆలోచించుకొని పెట్టుండొచ్చు కదండి. భయపడటానికి ఫిక్స్ అయ్యారు కాబట్టి సంతకం పెట్టారు. ఒకసారి దిస్ ఈజ్ అవర్ ఈషా ప్రేక్షకుని అంగీకార పత్రం. సో హ్యాపీగా ఇదిగో శ్రీ విష్ణు గారు కూడా సంతకం పెట్టారు. మీరందరూ కూడా ఇలాంటి అంగీకార పత్రాల మీద సంతకాలు పెట్టి లోపలికి వెళ్ళి హ్యాపీగా భయపడి వచ్చేయండి బయటికి. భయపడడానికి వెళ్ళడానికి కూడా భయపెడుతున్నారు. ఓకే, సారీ. సో నేను ఫస్ట్ డైరెక్టర్ గారికి థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకు థ్యాంక్స్ చెప్పాలంటే, మా ఫ్రెండ్ థ్యాంక్స్ చెప్పమన్నాడు నాకంటే కూడా. ఎందుకు థ్యాంక్స్ చెప్పమన్నాడు అంటే, జనరల్గా వాళ్ళ ఆవిడకి తనకి గొడవ అయితే వాళ్ళ ఆవిడ లోపలికి వెళ్ళి తలుపేసుకుని మన డోర్ దగ్గర బతిమలాడుకుంటా డోర్ తీయదంట. మొన్న ఈషా ట్రైలర్ రాగానే ఆ ట్రైలర్ అలా పంపించాడు. ఒక చిన్న గొడవ అయింది, ట్రైలర్ అలా పంపించాడు. దెబ్బకి 2 నిమిషాల్లో రూమ్లోంచి బయటకు వచ్చి మనడు పక్కన ఉందంట. సో డైరెక్టర్ గారు మీకు థ్యాంక్స్ చెప్పమన్నాడు. సో ఐఎమ్ కన్వేయింగ్ మై ఫ్రెండ్స్ థ్యాంక్స్ టు యూ. సో నేను అంతకుముందు చెప్పినట్టు భయపడతారు, భయపెడతాం. అంతేకాదు ఒక మంచి మీనింగ్ఫుల్ మెసేజ్ ఇచ్చే బయటికి పంపిస్తాం. వీళ్ళేంటి ఉత్తగా భయపెడతానికి తీసుకొచ్చారో అని అనుకోవద్దు. అండ్ 99 రూపీస్కే ప్రీమియర్స్తో రేపు మొదలెడుతున్నాం. ప్రీమియర్స్ సార్ 99 రూపీస్లో ఆల్రెడీ 2 రూపీస్ బొక్క. ఎందుకు బొక్క? అవును మరి పర్లేదులే, పేపర్ ప్రింట్అవుట్ ఇవన్నిటికి టికెట్ మీద 2 రూపీస్ కాదు. ప్రేక్షకులకి ఆ మాత్రం ఆనందం అందించడం మీరు ఇంకెందుకు ఫిలిం మేకర్గా ఉన్నారు. ఓకే, సో 99 రూపీస్కే ప్రీమియర్స్ రేపు వేయబోతున్నాం. హైదరాబాద్, వైజాగ్, విజయవాడ, రాజమండ్రి అండ్ వాట్ నాట్, ఆల్మోస్ట్ తిరుపతి అన్ని ఏరియాస్లో కూడా ప్రీమియర్ చేస్తున్నాం. హ్యాపీగా రండి, భయపడండి, వెళ్ళండి. అండ్ ఒక్కొక్కరికి ఇక్కడ థ్యాంక్స్ చెప్పేంత టైం లేదు. ఐ డోంట్ వాంట్ టు రియలీ వేస్ట్ ఎవ్రీ వన్స్ టైమ్ హియర్. బట్ నేను ఒకటే చెప్తున్నాను, ఈ సినిమాని మాకు అందించినందుకు, ఇంత అద్భుతమైన సినిమాని మాకు ఇచ్చినందుకు ఇక్కడ వచ్చిన నటీనటులకు కానీ సాంకేతిక నిపుణులకు కానీ అందరికీ కూడా బిగ్ 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 థ్యాంక్ యూ. అంతకంటే ఏం చెప్పలేను. అండ్ ప్లీజ్ కమ్, రండి, భయపడండి, వెళ్ళండి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ వంశీ గారు. అండ్ ఇప్పుడు దాము సార్ని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. ద ప్రెజెంటర్ ఆఫ్ దిస్ ఫిల్మ్ ఈషా. గుడ్ ఈవినింగ్ అండి. ఇట్స్ ఆల్మోస్ట్ 10 నౌ. ఎక్కువసేపు తీసుకోను, బట్ ఓన్లీ వన్ థింగ్ ఐ వుడ్ లైక్ టు సే. వంశీ అన్ని ప్రమోషన్స్లో హారరు భయపెట్టిస్తాను, నాకు భయంగా ఉందా ఇప్పుడు నువ్వు చేసిన పబ్లిసిటీ అసలు ఫుల్ జలం వస్తారా అని చెప్పి. సో ఎనీవేస్, జోక్స్ అపార్ట్, ఓ ప్రొడ్యూసర్ ఇది అడిగారు క్వశ్చన్. ఆమె ఓ ప్రొడ్యూసర్గా మెయిన్గా చూసేది కంటెంట్ అమ్మా. నేను అటువంటి సినిమాలు తీసినా కానీ ఈ కంటెంట్ నచ్చింది కాబట్టి చేశాను. కంటెంట్ నచ్చినాక మనకు కావాల్సిన ఒక సినిమాకి కంటెంట్, ఏ గుడ్ డైరెక్టర్, గుడ్ పర్ఫార్మెన్సెస్, గుడ్ విజువల్ క్వాలిటీ, గుడ్ ఆడియో క్వాలిటీ ఉంటే కనుక ఆర్ పార్ట్ ఆఫ్ థింగ్ ఇస్ డన్. ఒక సినిమా కాపీకి డన్. అది ఫస్ట్ ఫేజ్ అవుతే, అది అయిపోయిన తర్వాత దీన్ని మీ ముందుకు ఎట్లా తీసుకురావడం ఈ మధ్యకాలంలో పెద్ద గగనం అయిపోయింది. మేము అంతకుముందు చేసినప్పుడు ఇంత ఇదిగా ఉండేది కాదు. నేను లాస్ట్ ఫిల్మ్ కూడా ఇంత చేశాను, కానీ ఇట్ వాజ్ నాట్ దిస్ కాంప్లికేటెడ్. అంటే జనానికి వరకు రీచ్ చేయటానికి ఇట్ వాజ్ నాట్ దట్ కాంప్లికేటెడ్. సో ఐ వాజ్ వెరీ హ్యాపీ. వంశీను, వాసు, ద కైండ్ ఆఫ్ ప్లాట్ఫామ్ దే క్రియేటెడ్. ఎందుకంటే మాకు సినిమా తీయటం ఒక ఎత్తు, ఫినిష్ చేయటం, కాపీ తీయటం ఒక ఎత్తు, వ్యాపారం చేయటం ఒక ఎత్తు అవుతాయి కనుక దాని ప్రేక్షకులకు ముందు తీసుకెళ్ళటానికి
దాన్ని డిస్ట్రిబ్యూట్ చేయడానికి ఒక ప్లాట్ఫామ్ అనేది ఈ రోజుల్లో చాలా అవసరం. ఇట్స్ సో అది వీళ్ళు క్రియేట్ చేశారు అండ్ దే వర్ సక్సెస్ఫుల్ ఇన్ ఇట్. ఐఎమ్ రియలీ హ్యాపీ ఫర్ ఇట్. నేను మెయిన్గా వాళ్ళకి అప్పచెప్పడానికి కారణం కూడా అది, మా తమ్ముళ్ళకి అప్పచెప్పడానికి కారణం కూడా అది. సో ఆ బర్డెన్ మొత్తం వీళ్ళే తీసుకున్నారు. అది తీసుకున్న తర్వాత వాళ్ళ ద్వారా ఇంకో అచీవ్మెంట్ ఏంటి, మీ వరకు ఈ సినిమా రీచ్ చేయగలిగింది. అట్లీస్ట్ ఈ సినిమా ఉంది, ఇది హారరు, ఇది బాగుంటుంది అనే వాట్ ఎవర్ ఇట్ రీచ్డ్ యూ. వన్స్ ఇట్ రీచ్డ్ మిమ్మల్ని డిసప్పాయింట్ చేయకూడదు అంటే మా ప్రైజింగ్లో, ఆ ప్రైజింగ్ కూడా దే టేకింగ్ కేర్ ఆఫ్ ఇట్. అండ్ ఇట్ వాజ్ యూనో, నేను ఎప్పుడు కూడా మా ఛాంబర్లో కానీ ప్రైజింగ్ గురించి చాలా డిస్కషన్స్ జరుగుతుంటాయి. సో ఎనీవేస్, అది కీపింగ్ దట్ అపార్ట్, ఆ 99 రూపీస్కి అనేది ఈ సినిమా అనేది వీఆర్ వెరీ హ్యాపీ టు డూ ఇట్ అండ్ వీ వాంటెడ్ టు డూ ఇట్. ఎందుకంటే ఇంత మంచి కంటెంటు, ఇంత కష్టపడి మీ ముందుకు తీసుకొచ్చింది. నెక్స్ట్ స్టెప్ మీరు వచ్చి సినిమా థియేటర్లో చూడాలా, నాట్ ఆన్ స్మాల్ స్క్రీన్స్లోనో పైరసీలోనో చూడబాకండి. యూ విల్ నాట్ ఎంజాయ్ దిస్ కైండ్ ఆఫ్ క్వాలిటీ. యూ హ్యావ్ టు వాచ్ ఇట్ ఇన్ థియేటర్స్. ఇట్స్ అఫోర్డబుల్. మీరు డెఫినెట్గా మీరు అందరూ వచ్చి థియేటర్లో చూసి ఎంజాయ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. మా ప్రెస్ బ్రదర్స్ అందరికీ కూడా, మోస్ట్ ఆఫ్ ద ప్రెస్, మోస్ట్ ఆఫ్ దమ్ ఐ నో దమ్ ఫర్ సో మెనీ ఇయర్స్. దే హ్యావ్ బీన్ ఇన్ మై జర్నీ past 37 years, always in my journey. Thank you very much. And every artist out here, అరుణ్ కానీ, అఖిల్ కానీ, సిరి కానీ, అంటే నీ పేరు మా రెండో పేరు నాకు గుర్తురాదయ్య బాబు, త్రిగుణ్ కానీ, సిరి కానీ, హెబ్బా కానీ, అండ్ మై మధు కానీ, ఆల్ ఆఫ్ దెమ్ దే ఎక్స్ట్రాడినరీ పర్ఫార్మెన్స్ అండి. నేను ఆ సినిమాని చెప్పడం కాదు కానీ యూ వాచ్ ఇట్, యూ విల్ డెఫినెట్లీ యూనో నేను చెప్పిన నిజమని మీరు నమ్ముతారు ఆ రోజున. అట్లాగే సీను దా, సీను హీస్ ట్రావెల్డ్ విత్ మీ ఫర్ ఆల్మోస్ట్ 15 years నౌ. ఆ కథ టైం నుంచి కూడా నాకు పరిచయం. ఇందాక మై మధు ఒకటి చెప్పాడు, మై మధు అఖిల్ ఎవరో మాట వీళ్ళు ఒకరు చెప్పారు ఏంటంటే, చాలా ఏళ్ల తర్వాత, చాలా ట్రయల్స్ తర్వాత నాకు రాంబాయ్ వచ్చిందండి, తర్వాత కంటిన్యూస్గా ఇది వచ్చిందని చెప్పి. ఎనీ ఆర్టిస్ట్, ఎనీ టెక్నీషియన్, ఎనీ ప్రొడ్యూసర్ కావాల్సింది మెయిన్ ఇండస్ట్రీలో పేషెన్స్ అండి. యూ హ్యావ్ టు బి వెరీ పేషెంట్. ఆ పేషెన్స్ ఉంటే కనుక కరెక్ట్గా మనకి ఒక విండో తెలుసుకునే టైంకి పేషెన్స్ కోల్పోయి వెళ్ళిపోతాం. యూ లూజ్ ద ఆపర్చునిటీ. ఆ పేషెన్స్ ఉంటే కనుక ఐ థింక్ మోస్ట్ ఆఫ్ దెమ్ హియర్, I think all these people out here had the patience. That's the reason they are here, including Vasu and Vamsi also. So that is very important. ఆ విషయం ఎందుకు చెప్తున్నా అంటే, I think I'm talking about 2011 నుంచి, 2011గా కథ రిలీజు, అండ్ ఈజ్ ఆల్మోస్ట్ 14 years. కథ తీశాడు, తర్వాత సినిమాలు తీశాడు, ఆ లెవెల్ ఆఫ్ సక్సెస్ రాలేదు. బట్ హీ వాజ్ బీన్ పేషెంట్. ఈ సినిమాకి ఏం చేశాడు అతను, ఎంత ప్రాణం పెట్టాడు అనేది మోస్ట్ ప్రాబ్లీ నాకు తెలిసినంత ఎవరికి తెలియదు. బట్ హీ హెస్ బీన్ పేషెంట్ ఆల్ త్రూ. సో దట్ పేషెంట్ ఈజ్ రిక్వైర్డ్ ఫర్ ఎవ్రీబడి ఇన్ ది ఇండస్ట్రీ వాంట్ టు మేక్ ఇట్ సక్సెస్ఫుల్. సో థ్యాంక్స్ విష్ యూ ఆల్ ది బెస్ట్. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్స్. అండ్ థ్యాంక్స్ ఈచ్ వన్ ఆఫ్ యూ ఫర్ కమింగ్ హియర్ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్స్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ ఇప్పుడు థ్యాంక్స్ టు విష్ణు, థ్యాంక్ యూ వెరీ మచ్ మా. అంటే లాస్ట్ మూమెంట్లో ఈ మధ్యకాలంలో అంటే మాకేమవుతుందంటే, ఈ చిన్న చిన్న సినిమాలకి ఆఖరి మూమెంట్లో క్యాన్సిలేషన్స్, లేదా ఆఖరి మూమెంట్ మాకు అంటే దే ఆర్ లాట్ ఆఫ్ ఇష్యూస్. బట్ ఇట్లాంటి ఇష్యూస్ ఉన్నప్పుడు కూడా దే ఆర్ వెరీ ఫ్యూ పీపుల్ హూ సపోర్ట్ us ఫర్ దీస్ ఈవెంట్స్, అండ్ విష్ణు ఈజ్ వన్ ఆఫ్ దెమ్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఐ నో హౌ దట్ పెయిన్ ఇస్. ఎందుకంటే చిన్న ప్రొడ్యూసర్ సినిమా తీసినప్పుడు ఈవెంట్లకి ఎవరు పిలవాలని చాలా, ఇంక్లూడింగ్ మీ. అంటే నాకు ఇంతమంది తెలిసినా కానీ సడన్గా అడగలేము. ఐ డోంట్ అడగటం కానీ నాకు మొహవటం కొంచెం. బట్ స్టిల్ ఈ సినిమా ఏంటంటే, బికాస్ ఆఫ్ డేట్ చేంజెస్ అండ్ ఎవ్రీథింగ్ దేర్ లాట్ ఆఫ్ కన్ఫ్యూజన్స్. బట్ ఫైనల్గా విష్ణు లాంటి వాళ్ళు ఈ స్థాయికి వచ్చినాక కూడా ఇట్లాంటి సినిమాలు సపోర్ట్ చేయడానికి రావడం అనేది చాలా గొప్ప విషయం. విష్ణు, ఇట్స్ నాట్ ఎ స్మాల్ థింగ్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్స్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. మరి ఈషా చిత్రాన్ని సపోర్ట్ చేయడానికి వచ్చి అంగీకార పత్రం మీద సంతకం పెట్టి ఇరుక్కుపోయినటువంటి మా శ్రీ విష్ణు గారిని ఇప్పుడు మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. అందరికీ గుడ్ ఈవినింగ్ అండి. మీడియా మిత్రులకి, అలాగే ఈ ఈషా సినిమాని సపోర్ట్ చేయడానికి వచ్చిన అందరికీ కూడా పేరు పేరున వెరీ 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 గుడ్ ఈవినింగ్. హారర్, బేసిక్గా హారర్ సినిమాలు నాకు పర్సనల్గా కూడా నాకు చాలా ఇష్టం. కానీ నేను సింగిల్గా అయితే చూడడానికి ఇష్టపడను. మంజుష గారు థియేటర్లోనే చూస్తా. ఎందుకంటే థియేటర్లో చూసినప్పుడు మాత్రం సరదాగా ఫ్రెండ్స్తో కానీ
ఫ్యామిలీతో కానీ ఎక్కువ ఫ్రెండ్స్తో వెళ్ళినప్పుడు మాత్రం ఒక రకమైన థ్రిల్ ఉంటుంది, ఒక రకమైన ఎక్స్పీరియన్స్ ఉంటుంది. మనం చాలా సినిమాలు చూస్తాం కానీ కొద్ది రోజులే గుర్తుంటాయి. కానీ హారర్ సినిమాలు మాత్రం ఈ చాలా చాలా రోజులు మనకి అవి గుర్తుండిపోతాయి. ఆ ఎక్స్పీరియన్స్, అలాంటి ఎక్స్పీరియన్స్ ఓన్లీ హారర్ ఫిల్మ్స్కే వస్తుంది. సో తప్పకుండా ఈ ఈషా సినిమా 25th తెలుగు ప్రేక్షకులు అందరూ కూడా చూసి ఆ ఎక్స్పీరియన్స్ని పొంది ఈ టీం అందరినీ కూడా మనస్ఫూర్తిగా ఆదరిస్తారని కోరుకుంటున్నాను. అలాగే ఈ సినిమా డైరెక్టర్ శ్రీనివాస్ రాగా గారు, నాకు ఆయన చాలా సంవత్సరాల నుంచి పరిచయం. ఆయన కథల్లో ఎప్పుడూ కూడా కొత్త నావల్టీ ఉంటుంది. అక్కడ దాకా ఒక రకంగా వెళ్తుంది, అక్కడి నుంచి వచ్చే మలుపు మాత్రం అద్భుతంగా ఉంటుంది. చాలా కథలు మేము కలిసి ఉన్నప్పుడు చెప్తూ ఉండేవారు. సో ఇది కూడా డెఫినెట్గా మీ రైటింగ్ స్టైల్ అది ఉంటుంది అనుకుంటున్నాను. ఆ ట్విస్ట్ ఏదైతే ఉంటుందో అది అదిరిపోతుందని అనుకుంటున్నాను డెఫినెట్గా. కంగ్రాచులేషన్స్ అండి. అండ్ యాక్ట్ చేసిన యాక్టర్లు అందరికీ, అరుణ్, సిరి, అఖిల్, హెబ్బా గారు, పిల్లలు అందరూ, అండ్ మై మధు గారు ఈయన అంటే ఇందాక మన దామోదర్ ప్రసాద్ గారు చెప్పినట్టు ఒక్కొక్కరికి ఒక్కో టైం ఒక్కోసారి వస్తుంది. అది ఎప్పుడనేది మనం చెప్పలేం. ఆ పేషెన్స్ అనేది ఉంటే డెఫినెట్గా ఈయనకి టైం వచ్చినప్పుడు చూస్తారు ఈయనంటే ఏంటో. నేను ప్రత్యేకంగా మేము అరకులో వర్క్ చేసాం ఒక 10-15 days. అప్పటికి నాకు ఇంకా అంత ఈ అవకాశాలు పెద్దగా ఏం వచ్చేసి టైం కాదు అది. బట్ ఈయన కలిసినప్పుడు ఈయన చాలా డౌట్లు అడిగేవాడిని. అరే ఇంత అద్భుతంగా చెప్తున్నారు, ఇంత సీనియరు మాస్టర్, ఈయన ఇంకా వెయిట్ చేస్తున్నారంటే నేను వెయిట్ చేయడం తప్పు లేదులే అని అనుకున్నప్పుడు నేను డెఫినెట్గా సార్ వెరీ సూన్ ఒక గొప్ప నటుడిని మన తెలుగు ఇండస్ట్రీ చూడబోతుంది. మన తెలుగు ఇండస్ట్రీయే కాదు, మన దేశమే గర్వపడేంత ఆర్టిస్ట్ అవుతారు ఈయన నేను నమ్ముతున్నాను. అలాగే దీంట్లో నటించిన నటీనటులందరికీ కూడా చాలా మంచి పేరు రావాలి. అరుణ్ ఎప్పటి నుంచో మేము ఫ్రెండ్స్. డెఫినెట్గా ఈ సినిమా మళ్ళీ నీకు ఇంకా మంచి పేరు తీసుకొస్తుందని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ సినిమాని సమర్పించిన దామోదర్ ప్రసాద్ గారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు. ఆయన సినిమాలు కూడా ఆయన తీసే టైంలో కూడా ఎప్పుడు కూడా ఒక మంచి టేస్ట్ ఉంటుంది. సార్ మీ సినిమాలు నాకు ప్రత్యేకంగా చాలా ఇష్టం. చాలా మంచి టేస్ట్తో తీస్తారు సినిమాలు, మంచి కథ ఉంటుంది. ఈ సినిమా కూడా మీరు సమర్పించిన పేరుని ఖచ్చితంగా నిలబెడుతుందని మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను. అలాగే ప్రొడ్యూసర్స్కి కూడా నా బెస్ట్ విషెస్ అండి. అండ్ వెంకట్ గారు అండ్ ధ్రువ్ మ్యూజిక్ డైరెక్టర్. హారర్ ఫిల్మ్కి ఎప్పుడు కూడా సౌండ్ అనేది చాలా ఇంపార్టెంట్. డెఫినెట్గా ఈ మధ్యన ఈ సంవత్సరం అంతా కూడా చాలా మంచి సినిమాలు చేశారు. ఈ సినిమా కూడా చాలా మంచి పేరు తెచ్చి ప్రేక్షకులు అందరూ మెచ్చుకుంటారని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. ఇంకా లాస్ట్ బట్ నాట్ లీస్ట్ మా వాసు గారు, వంశీ గారు, నాకు ఎప్పుడు పిలిచినా మీరు ఎప్పుడు పిలిచినా నాకు నిజంగా చెప్తున్నాను, నాకు మొహమాటం ఎక్కువే, కానీ మీ దగ్గర అది లేదు. ఎందుకు వద్దాం అనిపిస్తుందంటే వీళ్ళు పిలిచిన వెంటనే వీళ్ళు పట్టుకునేది ఒక టీంని పట్టుకుంటారు, నెలకు ఒక టీంని పట్టుకుంటున్నారు. ఆ టీం అద్భుతమైన టాలెంట్ ఉన్న టీమే అవుతుంది. మనం గత సినిమాలు చూసినా కూడా ప్రూవ్ చేసుకుంటూ వస్తున్నాయి. సో ఈ టీం అందరికీ ఈ సినిమా గొప్ప మెమరీ అవుతుంది. ఆ మెమరీలో నన్ను ఎప్పుడు మీరు ఇన్వాల్వ్ చేస్తున్నందుకు చాలా చాలా థ్యాంక్స్. ఇలాగే మీరు సపోర్ట్ చేస్తూనే ఉండాలి. కొత్తగా సినిమాల్లోకి వద్దాం అనుకునే వాళ్ళు, సినిమాలు తీద్దాం అనుకునే వాళ్ళు బ్యాక్గ్రౌండ్ లేదని ఏం భయపడకండి. వంశీ గారు అడ్రస్ డీటెయిల్స్ అయ్యి నేను రేపు ఎల్లుండి పెడతాను. సో మీరు ఆయనకి సినిమాలు చూపించవచ్చు. నచ్చిందంటే మాత్రం ఖచ్చితంగా మీ సినిమాని వేరే స్థాయిలో నిలబెట్టే వరకు నిద్రపోరు, అంత కష్టపడతారు ఇద్దరు. మళ్ళీ కంగ్రాచులేషన్ సార్. సినిమా రిలీజ్ అవ్వక్కలేదు, ముందే చెప్తున్నాను మీ ఇద్దరికి. ఖచ్చితంగా ఈ సినిమా మళ్ళీ మీ పేరు నిలబెడుతుందని ఖచ్చితంగా నమ్ముతున్నాను. అందరికీ థ్యాంక్ యూ. లేట్ అయిపోయింది. హారర్ చాలా చూసాం ట్విస్ట్లీ అని. నా సైడ్ నుంచి రిక్వెస్ట్ ఏంటంటే అసలు చలికాలం, సో ఈ సినిమాకి వెళ్ళినప్పుడు ఒక 2-3 గంటల ముందు వాటర్ తాగడం మానేయండి, వర్క్ అవుతుంది అది. థ్యాంక్ యూ. గుడ్ నైట్. థ్యాంక్ యూ. సారీ అండి, ఐ జస్ట్ ఫర్గాట్. అంటే నా పార్ట్నర్స్ అయిన వెంకట్ అండ్ ఇంకో ఆయన గణపతి గారు రాలేకపోయారు, ఫ్లైట్ మిస్ అయ్యాడు. వైజాగ్ ఫ్లైట్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి కదా, మిస్ అయ్యారు. సో తెంది ఫస్ట్ ఫిలిము ఈజ్ సాఫ్ట్వేర్ గై. ఈ మధ్య సాఫ్ట్వేర్ వాళ్ళు చాలామంది వస్తున్నారు, ఈజ్ వన్ ఆఫ్ దెమ్. అండ్ సినిమా తీద్దామని వచ్చినప్పుడు నీకు ఎందుకు సినిమా అన్నాను ఫస్ట్, బట్ ఫైనలీ పట్టు వదలను విక్రమార్కులే తీయాలి అంటే ఐ సెడ్ ఓకే ఫైన్. అండ్
ఇంత జర్నీ చేశాడు. ఈజ్ డన్ ఎ గుడ్ జాబ్. అంటే ఈ జర్నీలో చాలా నేర్చుకున్నాడు. సో ఇంకా మీదట సినిమాలు తీస్తూనే ఉంటాడని ఆశిస్తూ విష్ యూ ద బెస్ట్. థ్యాంక్స్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ శ్రీ విష్ణు గారు.